ఏమో నిన్ను ఎవరో రేప్ చేయడానికి ప్రయత్నించారు అన్నట్టు నీ చేతి పట్టుకుని ఉందినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరా వాడు? ఇప్పుడు రండి చేసుకుందాం. గిర్రా అరి తిరుగుతాందే బుర్రా. ఏం మోతవారి మస్తు కథలు పడుతున్నావులే. గనగన ప్రేమ కథ ఎందుకు మొదలైందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. రెండు బీర్లు తాగుతానా? ఓ నా రంకు మొగడ పేరు చెప్పు. తాళి నేనే కడతా నీకు. సీపీరోడ్ సంపుతా ముండా అట్లాంటి మాటలు మాట్లాడితే సంపుదు రాయే నువ్వు అంటే అట్లా నీ కొంగులు చెక్కి ఇంకా క్లారిటీ ఇవ్వు, నువ్వు మగ ఆడ. కానీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా? ప్రొఫెషనల్గానే చేస్తున్నా, నీతో అంటే నీకంటే ముందు వచ్చి నేను జాబ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కానీ దుబాయ్లో కానీ నువ్వు లేడీ గెటప్లు ఉన్నప్పుడు అమ్మాయి అనుకొని వచ్చి ప్రపోజ్ చేసిన వాళ్ళు, నిన్ను పట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే రాజశేఖర్ నుంచి మధుశ్రీగా ఓన్లీ నేమే చేంజ్ అయిందా, అన్ని చేంజ్ అయినాయా అని అడుగుదాం అనుకో. ఏంది నీకు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు? కాదు, నేను ఆడనా మొగనా అంటే సొల్లంతా చెప్తుంది. సొల్లని నువ్వు అనుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నేను చెప్పలేను. ఆ పెయిన్ వల్ల మా అమ్మ ఒక 5 minutes కూడా నిద్రపోలేదు. సో అలాంటిది పర్సన్ వచ్చి విజిట్ అయిన తర్వాత అమ్మ క్యూర్ అయింది అని అంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను. మీకు అర్థమైందా? నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది వైద్యులకి. అందరిలో నేను కూడా ఆలోచించాను అవన్నీ ఉండేలే అని. కానీ లాస్ట్కి అయితే నేను మూతవరే అని పిలుస్తా ఇప్పటికి. ఓకే, నా నైట్ ఆన్లైన్లో మొత్తం లైవ్కి వచ్చేసి ఓ దంచి కొడుతున్నారు కదా మీరిద్దరు. మా మూతవారి ఏం చేసిండంటే హనుమాన్ ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసిండు. లైక్ పూర్ పీపుల్కి లైక్ ఫుడ్ కానీ ప్రమోట్ చేయమన్నాడా? సో చెప్పు ఒక నలుగురికి. ఇగో మన ఇంటర్వ్యూలో వచ్చి ప్రమోట్ చేసుకుంటుంది. అవునా? ఎస్. ఇంకేంటి, అందరూ హనుమాన్ ఫౌండేషన్ ఫాలో చేయండి. ఒక్కసారి ఆ విగ్గుది అబ్బాయిలాగా మాట్లాడు చాలు. చాలా ఆగు శివ, నేను మాట్లాడుతున్నాను కదా. సరే. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నా వాయిస్ ఇంతే ఉంటుంది. సరే, సీన్ కోసం ఒక మంచి సాంగ్ పాడు. సీన్ కోసం అనగానే టర్న్ ఇస్తుంది. సీన్ కోసం నలుపేమో నాకిష్టం, మీ మనసు మీ ఇష్టం, నా కోసం మీ ఇష్టం వదలొద్దండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్య అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ జర హల్చల్ క్రియేట్ చేస్తుంది. అంటే చేస్తుందనలా చేస్తుండనలా నాకేం అర్థం కావట్లే. సో తననే అడిగి తెలుసుకుందాం. సో తను ఎవరో కాదు, దుబాయ్ నుంచి కొత్తగా సరుకు వచ్చిందిగా, ఆ సరుకే మధుశ్రీ. సో నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సో దుబాయ్ నుంచి సరుకు అన్నా, ఏమని అనుకున్నావా? అస్సలు అనుకోలేదు. ఎందుకు అనుకోలే? అది మీకు అట్లా ఉంది ఫీలింగ్, అందుకే ఆ వర్డ్ యూజ్ చేస్తారు. ఓకే, దుబాయ్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ వలన హల్చల్ చేసినావు, ఓకేనా? అంటే నీ వీడియోస్ తోటి అది ఇది చేసి ఇక్కడికి వచ్చినావు. రాగానే ఇంటర్వ్యూలు మొదలు పెట్టినావు. ఇంటర్వ్యూలు ఒక సెంచరీ కొట్టినావా? అంత లేదు, ఓకే, 15 or 16 అంతే. సో అందరికి ఇచ్చేస్తున్నావు కదా ఇంటర్వ్యూలు. ఎస్. సో మధుశ్రీ, అసలు మధుశ్రీ పేరు అసలైన పేరు ఏం పేరు? రాజశేఖర్. రాజశేఖర్. ఎస్. సో రాజశేఖర్ మధుశ్రీగా ఎందుకు చేంజ్ అయ్యింది? రాజశేఖర్ మధుశ్రీగా ఎందుకు చేంజ్ అయ్యాను అంటే లైక్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. సో కానీ స్టడీ దానివల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు. దాని తర్వాత లైక్ దుబాయ్ నుంచి లైక్ అలా కొంచెం ఆఫర్ వచ్చింది. మా వాళ్ళు అక్కడ రిలేషన్స్ ఉండే. సో ఇక్కడ వర్క్ ఉంది చేస్తావా అని అడుగుట్లా. సో నేను ఇంకా నా పరిస్థితి బాగాలేకుండే అప్పుడు ఇంట్లో. నేను బాగా ఆలోచించి సరేలే కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే కొంచెం మేమన్నా బాగుపడతాం, ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది కదా అక్కడ అని. సో అలా డిసైడ్ అయ్యి నేను వెళ్ళిపోయాను. అలా అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. ఎస్. ఏం స్టార్ట్ అయింది అక్కడ? ఐ మీన్ వెళ్ళా వర్క్ చేసుకున్నాను. సో అక్కడ మన వాళ్ళు కొంచెం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసారు సరదాగా అలా ఫ్రెండ్స్ అందరితో కలిసి చేద్దాం, అప్పుడప్పుడు వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది కదా అని. సో దానికి ఒక అమ్మాయిని లైక్ అనుకున్నారు క్యారెక్టర్ నేపాలి. సో తను ఏదో ఇబ్బంది వల్ల రాలేదు.
ఓకే. సో అయితే మా ఫ్రెండ్ ఉండే ఏం చేసిండు, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి, కొంచెం లుకింగ్ వైజ్ నేపాలి అట్లానే ఉంటావు, రౌండ్ ఫేస్ అది ఇది అని కొంచెం ఒప్పించిండు. నేను చేయను, ఎందుకు అనవసరంగా ఇబ్బంది, సో మళ్ళీ మనం వేరే దేశంలో ఉన్నాం, అనవసరంగా మాట్లాడతాం వద్దులేరా అంటే, లేదురా అన్నీ అయిపోయినాయి సెట్టింగ్, అందరు గ్యాదర్ అయ్యారు, ఎట్లన్నా చేసినవురా, ఒప్పుకో ఇది చేయు, ఇది ప్రొఫెషనల్ కదా అని అంటే సరే అని వెళ్ళా సరదాగా. డైలాగ్స్ అవేం లేకుండా, ఎందుకంటే నా కోసం రాసిన క్యారెక్టర్ కాదు అది. అట్లా. సో అది ఫస్ట్ వీడియో, ఫస్ట్ గెటప్ అన్నమాట. అప్పుడు కూడా నేనేం ఓన్గా వీడియో చేయలేదు, వేరే వాళ్ళు వస్తే వాళ్ళ ఐడిలో అట్లా వీడియోస్ చేసి పోస్ట్ చేసాం. అవి చాలా వైరల్ అయినాయి, ఇంకా ఎవరికి తెలీదు నేనని. దాని తర్వాత ఇంక అందరూ ఉండి, సో మధు నువ్వు కూడా ఐడి క్రియేట్ చేసుకో, నీ దాంట్లో పోస్ట్ చేసుకో నీ వీడియోస్ అంటే అప్పుడు పోస్ట్ చేసా. అప్పుడు నార్మల్గానే వీడియో చేసా, అట్లా ఏం చేయలేదు. కానీ దాని తర్వాత స్టార్ట్ చేసిన, ఇంకా అందరూ అనడం వల్ల ఉంది కదా నీకు కూడా కొంచెం అంటే ఇందులో బాగా చేస్తున్నావు అని అంటే, వాళ్ళకి ఇక్కడ 15 డేస్కి ఒకసారి అట్లా కొంచెం టైం తీసుకొని రెడీ అయ్యి ఒక 10 అట్లా వీడియో చేసి డైలీ 1 అట్లా పోస్ట్ చేసేవాడిని. అలా ఫేమ్ వచ్చింది చాలా బాగా టిక్టాక్లో. అంటే మన ఇండియాలో బ్యాన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది అలా. ఓకే. అంటే టిక్ టాక్ నుంచి స్టార్ట్ చేసినావు మెల్లగా, దాని తర్వాత ఇప్పుడు ఇన్స్టా వరకు వచ్చినావు. ఇన్స్టా. అసలు దుబాయ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దుబాయ్కి చెప్పాను కదా నేను, ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండే, నాన్న లేరు. సొంతూరు ఎక్కడ మీది? దోమలకుంట అని. దోమలకుంట, లంబడిపల్లి పక్కన. ఎస్. ఓకే. అది ఆ ఊరు. ఇంకా అలా ఆర్థికంగా ఇబ్బందులు బాగుండే, సో అందుకని దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు లేడీ గెటప్ వేసుకుంటున్నావు కదా నువ్వు, అంటే నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. అంటే రాజశేఖర్ నుంచి మధుశ్రీగా ఓన్లీ నేమే చేంజ్ అయిందా, అన్ని చేంజ్ అయినాయా అని అడుగుదాం అనుకున్నా. ఓకే. సో అన్ని చేంజ్ అయినాయా, జస్ట్ నేమేనా? నేమ్ చేంజ్ అయింది. నేమ్ చేంజ్ అయింది అంతే. సో అంటే కొన్ని ఇంటర్వ్యూలలో నువ్వు ట్రాన్స్ అని కూడా ఒప్పుకున్నావు. నేనా? ఒప్పుకోలేదే. అంటే అబ్బాయి అని ఎక్కడ చెప్పలే, కొన్ని దాంట్లో అబ్బాయి అని చెప్పినావు. నేను అన్నింట్లలో అబ్బాయి అని చెప్పాను, అండ్ అందరికీ నేను నా ప్రొఫైల్ చూడండి గెటప్ ఆర్టిస్ట్ అని ఉంది అని చెప్పాను తప్ప, స్టార్టింగ్ నుంచి ఉంది, నేనేం దాచిపెట్టుకోలేదు. చాలామంది వీడియోస్ అట్రాక్ట్ అయ్యి వీడియోస్ చూసారు తప్ప నా భయం ఎవరు చూడలేదు. ఓకే. సో అది. సరే, ఎంతమంది ప్రపోజ్ చేసిర్రు మధుశ్రీకి? చాలా మంది చేసిర్రు. చాలా మంది. సో ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నట్టు నాకు తెలిసి, ఎందుకంటే కింద కామెంట్లు చూసిన నేను ఒక దాంట్లో చేస్తున్నారు ఇప్పటికి కూడా. నువ్వు అబ్బాయివా నేను అమ్మాయి అనుకున్నా చెప్పేసి పెట్టిండు ఒక అతను మిమ్మల్ని కామెంట్. నేనేం అంటే చేసిన వాళ్ళకి నేనేం బ్యాడ్గా తీసుకుని వాళ్ళ అభిమానం అని నేను అట్లనే లైక్ పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటా అంతే. ఓకే. సో నీకు ఫస్ట్ ప్రపోజల్ ఎవరు చేసారు? అమ్మాయిగా ఉన్నప్పుడు? అమ్మాయిగా ఉన్నప్పుడు. అదే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అమ్మాయి అంటే. సో అది నాకు గుర్తులేదు అసలు. గుర్తులేదా? అంటే అన్ని ప్రపోజల్స్ వచ్చినాయి నీకు? ఓకే. నీకు ఇష్టమైన ప్రపోజల్ ఏది? నాకు ఇష్టమైన ప్రపోజల్ అని అంటే నేను ఎప్పుడు అంత లైక్ సీరియస్గా తీసుకోలే, కానీ ఉన్నాయి. నువ్వంటే ఇష్టము అంటే నేను చెప్పిన తర్వాత కూడా నేను కాదు అని, అలా ఎలా అయినా పర్లేదు, సో బాగున్నావు, సో మేము ఉంటాము లైఫ్ లాంగ్ అంటే. దాని తర్వాత కూడా అన్నారు కాదు నువ్వు అబ్బాయి అయినా సరే ఉంటాడంటనా. సో వాళ్ళు కొంచెం అంటే జెన్యున్గా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఫస్ట్ అంటే తెలియక ముందు ఒక 1 or 2 months తర్వాత నేను చెప్పేసా. సో దాని తర్వాత కూడా ఓకే హైజ్ ఫ్రెండ్స్గా ఉంటాం, ఏదైనా కష్టం వచ్చినా మేము ఉంటాం అలా. అది అంటే ప్రపోజల్ టు సపోర్టింగ్ లాగా అలా అలా నచ్చింది. సో అట్లా ఎవరు మీ సీను భావనా? లేదు, వాడెందుకు అవుతాడు? సీను గారు మిమ్మల్ని వాడెందుకు అవుతాడు అని అంటున్నాడు అంతేనా? కానీ సీన్ ఎట్లా పరిచయం నీకు? సీన్ కూడా సోషల్ మీడియానే. ఆయన ట్రోల్ చేస్తుండే, ఆయన చూసి నువ్వు ట్రోల్స్ స్టార్ట్ చేసినావు? కాదు, నిన్ను చూసి సీన్ స్టార్ట్ చేసిందా? అది అతను నాకు తెలియదు అంటున్నాను కదా. సో అతను నాకు తెలీదు, అన్నోన్ పర్సన్. లైక్ చాలాసార్లు మెసేజ్ చేశాడంటే, కానీ నేను ఇన్బాక్స్ ఎప్పుడు ఆఫ్ చేసే పెట్టుకుంటాను, ఎందుకంటే సమాధానం ఇచ్చేంత టైం నా దగ్గర ఉండకపోతుండే. ఆ బిజీలో నేను వర్క్ అండ్ వీడియోస్, లేదంటే ఇంకా వేరే పని, లేదంటే ఎక్కడన్నా బయటకు వెళ్ళడం తిరగడం అట్లా. సో తను కాంటాక్ట్ అయ్యాడు వేరే వాళ్ళ త్రూ. సో అలా ఏదో ఇంటర్వ్యూ చేద్దాం మధు అని అంటే, నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 1/2 hour అట్లా మీట్ అయ్యాము అందరం కలిసి ఫ్యామిలీతో. దాని తర్వాత ఇంకా టైం లేదని వెళ్ళిపోయాము. సో మళ్ళీ ఒకసారి ఏదో ఈవెంట్ ఉన్నప్పుడు తెలంగాణ దశాబ్ది ఈవెంట్ జరిగింది. సో దానికి నేను వెళ్ళాను, అక్కడికి తను కూడా వచ్చాడు, అప్పుడు మీట్ అయ్యాము. ఇక ట్రోల్స్ తను స్టార్ట్ చేశాడు నా పైన ఫస్ట్. సో దానికి నేను రిప్లై ఇవ్వడం అంతే, అంతకుమించి ఏం లేదు. సరే, ఆయన ఏమని పిలుస్తాను? మోతవరి అని. మోతవరి అని ఎందుకు పిలుస్తావు? లైక్ అంటే లేనిపోని అన్ని మాట్లాడతాడు కదా, ఫోన్లు ఇస్తా, సహాయం చేస్తా, అది ఇస్తా, ఏం కావాలో చెప్పుర్రి అని. అందుకని అంటే
కాంది మనతో కాంది కూడా అవుతుంది అని చెప్తాడు చూడ అదే మోతా అందుకనే ఆ పేరు పెట్టేసి అంటే సీను నువ్వు ఫేక్ అని అంటున్నావా? అఫ్ కోర్స్ ఫేకే కదా. ఫేకేనా? ఎందుకు నువ్వు లవ్ చేస్తే నేను లవ్ చేస్తున్నా అని చెప్పి లవ్ చేయలేడా? ఏచి నేను లవ్ చేయాలంటే గైన్ ఎందుకు? మరి ఎవరిని లవ్ చేస్తావు? మస్తున్నారు. మస్తున్నారా? సో ఎప్పుడైనా నీకు సీను మీద కోపం వచ్చిందా? నాకా రాలేదు. రాలేదా? మరి ఎందుకు తిడుతున్నావు? ఇంతగానో తిడుతూనే ఉన్నావు కదా. అంటే కోపం అంటే పర్సనల్ కానీ కాదు, వీడియోస్ అంటే మంచి వీడియోస్ చేసినా కానీ దానికి ట్రోల్ వస్తుంది 5 minutesలో. ఓకే. కానీ నువ్వు ఫేమ్ చేసింది సీనే తెలుసా? అట్లేం లేదు, తనకంటే ఎక్కువ ఫాలోవర్స్ నాకుండే ఫస్ట్. ఓకే. దాని తర్వాత తను అంటే చాలా ఎట్లా అంటే అందరితో ఇంకా బ్యాడ్గా తనది ఎదుర్కొన్నంత నేను ఎప్పుడు అంత నేను బిహేవ్ చేయలేదు. నాకు తెలుసు నా హద్దులో నేనున్నా. అండ్ నా వీడియో చూసి కూడా చాలా తక్కువ మంది ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని అది చేస్తే నేనేం చేయలేను తప్ప. సో లైక్ ఒరిజినల్ ఐడీలతో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం నేను రిప్లై ఇచ్చాను. ఓకే. అది తప్పని అంటున్నారు. నాకేమో నేను ఎందుకు తప్పు అవుతాను? కాదు కదా. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా నేను యూజ్ చేస్తున్నానో అక్కడే వాడు కామెంట్ పెట్టాడు. దాన్ని ఒక అంతమంది 1,00,000 మంది చూస్తున్నారు. సో మళ్ళీ నేను ఫోటో తీసి నువ్వు ఎందుకు పెట్టావురా ఇలా అని నేనంటే అది తప్పంట. ఓకే. సో అది నేను ట్రోల్ చేసినట్ట, వాడు నన్ను గెలికినట్ట. ఓకే. సో అది నాకు నచ్చదు. అండ్ సిన్ కూడా అంతే. నేను ఏదో సాంగ్ చేసుకున్నా, నాకు నచ్చింది. సో దాన్ని తీసుకొచ్చి అవునే బాగా వేషాలు పడుతున్నావు, అటు తిరుగుతున్నావు, వీడితో తిరుగుతావు, వాడితో తిరుగుతున్నా అంటే ఇంకా నీ మీద ఇష్టం ఉందేమో అందుకే వేరేలతో తిరుగుతున్నావు, నాతో తిరగా అంటుండు సీను. అలా లేదు. అట్లేం అనుకోను నేను, కానీ జస్ట్ అనిపిస్తుంది. అండ్ అనిపిస్తుందా? నాకు కోపం అనిపిస్తుంది, దానికి రిప్లై ఇస్తాను ఇంకా నేను. ఓకే. అది. కానీ సీను మీద ప్రేమ ఉంది కదా నీకు? ప్రేమ ఏం లేదు పాపం. తను ఫ్యామిలీ గురించి గల్ఫ్ వచ్చి అందరిని వదిలేసి పని చేసుకుంటాడు. అండ్ మేబీ తనకు కూడా కొంచెం లైక్ ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గురించి ఆలోచించిన వ్యక్తి అయితే మాత్రమే సో అందరిని వదిలేసి అక్కడికి వచ్చి పని చేసుకుంటారు తప్ప, లేదంటే ఇక్కడ తిరుగుతాడు. వీడిని 500 వాడిని 100 అడుక్కుంటూ తిరుగుతూనే ఉంటారు ఆవారా. సో ఎవరైతే పని చేసుకోగలుగుతాను, నేను నా ఫ్యామిలీని పోషించగలుగుతాను, ఆయన ఫ్యామిలీకి ఈ బాధలు ఉన్నాయి అని అనుకున్న వ్యక్తి మాత్రమే అక్కడికి వచ్చి 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక్కొక్కరు 5 సంవత్సరాల వరకు కూడా ఇంటికి రాని వాళ్ళు ఉన్నారు. లైక్ అంటే ఈ అప్పు ఉంది, ఇది తీరాలి, ఒక ప్లేస్ కొనుక్కోవాలి, అందులో 2 రూమ్లు రేకుల షెడ్ వేసుకోవాలి, లేదంటే చెల్లెళ్ళు ఉన్నారు పెళ్లి చేయాలి, ఒక 4 ఏళ్ళు ఫిక్స్ ఉంటాయి ఇక్కడే. అట్లా ఉన్నారు చాలామంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లైక్ అలా ఆలోచించిన వాళ్ళే. సరే మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? నేను 10 years ఉన్నా. 10 సంవత్సరాలు. సో మీరేం ఆలోచించున్నారు? ఏం కట్టాలనుకున్నారు? ఏం కట్టుకోవాలనుకున్నారు? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నది ఏంటంటే అమ్మ గురించి. ఏంటంటే సింగిల్ పేరెంట్ కదా. సో అంటే నాన్న ఉంటే అది వేరు ఉంటుంది. లైక్ తను పని చేసినా చేయకపోయినా కానీ అవిటి వాడైనా కానీ మంచాలు ఉంటే అది వేరు ఉంటుంది. అందరూ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అండ్ ఏ పని అయినా కానీ అరే మామూలుగా పని ఉందట తీసుకో చేసుకోరారు అంటే వాడన్నా తీసుకుంటారు. కానీ లేడీస్ ఉంటే అట్లా ఉండదు కదా. ఎవరిని బ్రతిమలాడినా రారు, మాకు పని ఉంది మేము రామంటారు. అట్లా నేను చాలా చూసిన అన్నట్టు. అంటే మేము చిన్నపిల్లలం అప్పుడు స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ పేరెంట్స్ అవసరం ఉంటుంది. అండ్ మా విలేజ్లో అట్లా బస్సులు ఆ సౌకర్యాలు ఏం లేకుండే. సో అట్లా నడిచి వచ్చే టైంలో కానీ అండ్ మా అమ్మ చాలా మందిని బ్రతిమలాడేట అవి మస్తు చూసిన నేను. అది నాకు నచ్చలేదు ఇంకా. సో ఎందుకు అంటే డబ్బున్న వాళ్ళకు ఎవరైనా సహాయం చేస్తారు, అది లేదు. అండ్ మా నాన్న కూడా లేడు. సో అప్పుడు అర్థమైంది సో తను లేడు కాబట్టి సో నేను డబ్బు సంపాదించుకోవాలి ఫస్ట్. అండ్ మా అమ్మ ఇంకొకరు బతిలాడకూడదు అలా ఫిక్స్ అయ్యాను నేను. పోనీలే నేను చదువుకున్నాను అనుకో, దానికి కూడా ఒక 3-4 years బీకామ్ కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత 1 year 2 year ఇంకా ఏదైనా చేయాలి, జాబ్కి ట్రై చేయాలి. ఏది దొరకపోతే 10,000 5,000 ఎక్కడైనా షాపులలో వర్క్ చేయాలి. సో అదే ఇప్పుడు వచ్చింది కదా, వెళ్దాము. నేను కూడా తొందరగా సెటిల్ అవుతా, పర్లేదులే, అందరికీ ఒకరిలాగా ఉంటుంది కదా. సో అలా ఫిక్స్ అయ్యి నేను వెళ్ళాను. ఓకే. సో అంటే అక్కడికి వెళ్ళాలని నువ్వే ఫిక్స్ అయినావు కదా. ఎస్. సో ఇష్టం ఉండనా వెళ్ళేటప్పుడు నీకు? ఎవరికి ఉంటుందండి. నేను అప్పుడు నేను ఒక్కరోజు కూడా నేను మా ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. అదే ఫస్ట్ టైం. ఓకే. నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళిన అంటే అది ఉంది కదా ట్రావెలింగ్. ఓకే. అదే ఫస్ట్ టైం. ఊరు వదిలే ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ మా అమ్మ కూడా నన్ను ఎక్కడికి పంపించలేదు. అయితే నీ వెంట ఎవరైనా వచ్చిరా మరి దుబాయ్కి? నువ్వు నేను ఒక్కరిని వెళ్ళాను. ఓకే. అక్కడ ఎవరు వస్తారు? ఎయిర్పోర్ట్ వరకు వేరే వాళ్ళు వచ్చారు డ్రాప్ చేయడానికి, కానీ తెలియదు కదా నాకు. అప్పుడు ఏ ఎయిర్పోర్ట్ ఉండే? శంషాబాద్ శంషాబాద్ ఉండే నా అప్పుడు. ఓకే.
అక్కడికే. ఓకే, అక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ దుబాయ్లో అడుగు పెట్టగానే ఏమనిపించింది? ఒక 10 రోజులు ఏమనిపించింది? అసలు ఏం కష్టాలు పడ్డావు చెప్పు. కష్టాలా ఇంకా చూడు, లైక్ తెలీదు అక్కడ, లైక్ వాతావరణమే కొత్తది, ఫుల్ వేడి. దాని తర్వాత తెలియని ప్రదేశము, లాంగ్వేజ్ రాదు, హిందీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాదు హిందీ అప్పుడు. మాట్లాడాలన్నా తెలియదు. అంటే మన వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళ దగ్గరికి అంటే రూమ్లోకి వెళ్ళాను నేను. అయినా కానీ ఎవరి ప్రవర్తన ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను ఎప్పుడూ అంత అటాచ్డ్ అయి ఉండలేదు ఎవరితోని అలా. అండ్ ఫుడ్ మస్తు ఇబ్బంది పడ్డా, మస్తు అనిపించింది. అమ్మా ఇక్కడికి వచ్చిన నేను అని లైక్ ఒంటరిగా కూర్చొని మస్తు ఆలోచించుకుందండి, ఏంటి ఏం చేయాలి, వచ్చి తప్పు చేశానా లేదంటే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా, అసలు ఉండగలుగుతానా, చేయగలుగుతానా. ఓకే రూమ్ వరకు ఓకే, ఫుడ్ వరకు ఓకే అడ్జస్ట్ చేసుకుంటా, కానీ వర్క్లో ఎలా మెయింటైన్ చేయాలి, లాంగ్వేజ్ రాదు కదా, అండ్ ఎవరెవరు వస్తారో నాకు తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎవరిని అడగాలి అని అలా. అయినా కానీ వెళ్ళాను, వర్క్కి వెళ్ళాను. అండ్ అన్నీ లైక్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు వస్తున్నారు, ఏంటి ప్రోడక్ట్ అక్కడ ఉంది. అండ్ మా అక్క వాళ్ళ కొడుకు అక్కడే ఉంటాడు నాతోనే సేమ్ షాప్లో. సో తను హెల్ప్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు లాంగ్వేజ్ పరంగా కానీ. అండ్ ప్రోడక్ట్లు లైక్ ఇది సంథింగ్ అట్లా XYZ అని అన్నీ నేర్పించారు. అండ్ నేను కూడా అన్నీ రాసుకొని పెట్టుకున్నాను. నాకు అది ఏదైనా చెయ్యాలి అనుకుంటే అసలు నాకు నిద్ర కూడా పట్టదు ఇంకా అసలు. వాళ్ళందరూ తిరగడానికి వెళ్దాం రా, డ్యూటీ అయిపోయింది, ఆయన వెళ్ళబోతుంటే నేను అక్కడ ఏదైతే రాసుకున్నానో డ్యూటీలో అది మళ్ళీ జేబులో పెట్టి తెచ్చుకొని నైట్ అంతా చూసుకుంటుంటే దీన్ని ఇది అంటారు, దాన్ని అది అంటారు, లేదంటే హిందీ కూడా రాదు కాబట్టి. సో अब हिंदी आता? अभी आता, पूरा आता है. पूरा आता? कितना आता? अरे जो भी बोलो वो हम बात कर लेंगे. हाँ. फिर कौन सिखाया फिर आपको? मैंने सीखा ना, खुद सीखी. क्योंकि जो भी नहीं आता ना वो लिख करके रख देती, फिर रात को जाके पढ़ के फिर सुबह में ट्राई करती थी मैनेजर को. ओके, उधर मुस्लिम्स कौन भी फ्रेंड्स हो गए आपको? हाँ बहुत है. नेम्स बोलो. अब्दुल्ला. उन लोगों को हिंदी समझ में आता ना, वो लोग देख लेते इसलिए. हाँ बहुत लोग आते हैं, तो बहुत अच्छे दोस्त लोग हैं. ओके, नेम्स बोलो. बोला ना, सलीम है, अब्दुल्ला है, रसूल है, ओके, अफजल है, अफजल. बहुत लोग అఫ్జల్ ఖాన్ అనుకోగలరా? అఫ్జల్ అని చెప్పి ఆమె వాళ్ళ ఫ్రెండ్ పేరు వేస్తుందా? అఫ్జల్. ఓకే, ఏమైనా హెల్ప్ చేసిరా వీళ్ళు నలుగురు? హెల్పింగ్ అక్కడ ఏం ఉండదు, ఎవరి వరకు వాళ్ళది. లైక్ అంతే, ఎప్పుడైనా కలవడం అలా మాట్లాడడం సరదాగా అంతే. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళినావు, దుబాయ్ నుంచి 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినావు. 10 సంవత్సరాల మధ్యలో ఎప్పుడన్నా వచ్చి వెళ్తుండే? లేదు 2 ఇయర్స్కి ఒకసారి ఉంటుంది కదా వెకేషన్, 2 months ఉంటుంది. 24 months అయిందంటే 2 months వెకేషన్ ఇస్తుంది. అలా ఫస్ట్ 3.5 yearsకి వచ్చా, దాని తర్వాత 2 years, దాని తర్వాత 2.5 years, అట్లా 3 times వచ్చా. ఓకే, అంటే ఫస్ట్ వచ్చినప్పటికి సెకండ్ వచ్చినప్పటికి చాలా చేంజెస్ కనిపిస్తాయి మనుషులు, అవునా? సో ఎప్పుడు లేట్ గెటప్ తోటి ఎప్పుడన్నా నువ్వు ఇండియాకి రావడం జరిగింది? ఎప్పుడన్నా ఫస్ట్ టైం? అట్లా ఎట్లా అలౌడ్ చేస్తారు అక్కడ? ఓకే, నేను రావడం నార్మల్ గానే, వెళ్ళడం నార్మల్ గానే. ఓకే, అలా అలౌడే లేదు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఇంకా కాదు, ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నప్పుడు లేడీ గెటప్ వేసినావు, అవునా? వీడియోస్ కి మాత్రమే. ఓకే, యా అది అంతే, రూమ్ కి మాత్రం పరిమితం. అక్కడ వాళ్ళు ఎవరైనా చూసి నువ్వు లేడీ కదా ఇది అని ఎప్పుడు అడగలేదా? అంటే ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా ఎంప్లాయీస్ కానీ? లేదు, వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయలేదు అబ్బాయి అని. ఓకే, లైక్ షీఈ్ లేడీ, అంత లేడీ. ఓకే, అలానే మూవ్ అయ్యారు అందరూ. ఓకే, అంటే డ్రెస్అప్ అయినప్పుడు లేడీ అని, అంటే ఫ్లాట్లో వాళ్ళందరికి తెలుసు. నేను నా ఫ్లాట్లో ఎవరైతే ఉంటారో ఒక 25 members ఉంటారు. అంటే నీ ఫ్లాట్లో 25 మంది? అది 3 BHK ఫ్లాట్ అన్నమాట. కాదు, 3 BHK ఫ్లాట్లో 25 members? ఎస్, అంటే రూమ్స్ వైజ్ అని అట్లా కాదు, చిన్న చిన్న పార్టిషన్ చేస్తారనమాట. ఓకే, 2 personకి ఒక రూమ్, 2 personకి ఒక రూమ్, అట్లా సపరేట్ రూమ్సే ఎవరి వాళ్ళకి ఉంటాయి. అట్లా 3 BHKలో 25 members అట్లా ఉండేవాళ్ళం. మా అందరికి వాళ్ళందరికీ తెలుసు, సరదాగా ఉండేది. సరే, నీ రూమ్లో ఎవరు ఉంటుండే? మా అన్నయ్య, నేను. అన్నయ్యతో ఉంటుండే. ఓకే, మా అన్నయ్య, నేను. సో అన్నయ్య ఎప్పుడన్నా నువ్వు లేడీ గెట్ట వేసుకున్నందుకు ఎందుకు వేసుకున్నావు రా అది అని? స్టార్టింగ్ లో అంటే నీ సొంత అన్నయ్య కదా అక్కడ రూమ్ లో ఉన్న అన్నయ్య? లేదు, మా సొంత అన్నయ్యనే నా రూమ్ లో ఉన్నాడు. అవునా? ఓకే, అంటే ఇద్దరు అటే వెళ్ళిరు, ఇక్కడ అమ్మొక్కమనే? అమ్మొక్కతే ఉండే. అంటే నేను వెళ్ళిన ఒక 5 to 6 years తర్వాత అన్న వచ్చాడు.
ఓకే. సో అప్పటి నుండి అన్న నేను కలిసే ఉన్నాము. నేను వెళ్ళాక నేను స్టార్ట్ చేయలేదు, ఇది రీసెంట్ 1 year నుండి స్టార్ట్ చేసిన అంతే. 1 year నుండి టిక్టాక్ యూజ్ చేసా అండ్ 4 months నుండి ఇన్స్టాగ్రామ్. ఓకే, కానీ 4 monthsలోనే బాగానే ఫాలోవర్స్ పెరిగిపోయారు. లేదు 2.5 monthsలో 100K అయిపోయారు. ఓకే, అదే నీ మాటలకి అంతేనా? అనుకుంటా. అనుకుంటా కాదు, ఒక 2-3 ముచ్చట్లు మాట్లాడు. నువ్వు వీడియో ఎట్లా తీస్తావు అట్లా? ఏం సో ఏ వీడియో నీది వైరల్ అయింది? నాదా? అది చెప్పాలంటే కొంచెం కోండం వీడియో వైరల్ అయింది. కాటన్ వీడియో ఏం చేసి అయింది? నేనేం చేయలేదు స్వామి. ఓకే. లైక్ నార్మల్గా నేను టిక్టాక్ కోసం రెడీ అయ్యి లైవ్కి వెళ్తాను రోజు అక్కడ. సో అప్పుడు ఇన్స్టాలో ఆ వీడియో చూసా, ఎవడో బాగా తాగేశాడు పార్క్లో. అయితే అక్కడ అది దొరికింది యూజ్డ్. ఓకే. వాడు బెలూన్ అనుకొని ఊతున్నాడు. సో నేను రిమిక్స్ దానికి డూయట్ చేశాను అంతే పక్కన, నవ్వుతూనే చేశాను. అది అంటే నా మనసులో అనుకున్నా, ఏంట్రా తాగితే ఏది కూడా తెలీదా, అంత మైకంలో ఉండిపోయారా అని. సో దానికి డూయట్ చేసి నవ్వుకున్నాను నేను అంతే. ఓకే. నా మాటలో నేను ఏం చెప్పలేదు. అది ఒక 4 million అట్లా పోయింది వ్యూస్. ఓకే. సో దాని తర్వాత ఇంకా వెనక్కి తీసుకో. ఓకే, అంటే దాని గురించి అసలు కాండం అంటే ఏంది చెప్పు నాకు. తెలీదా? సేఫ్టీ ఎందుకు యూజ్ చేస్తారు? అది ఎందుకు యూజ్ చేస్తారా? ఫిజికల్గా మీట్ అయినప్పుడు యూజ్ చేస్తారు. సార్కి తెలుసు. లేదు నేను అందరికి మెసేజ్ చేయడానికి నేను క్వశ్చన్ అడిగినా, ఈమె మాత్రం మెసేజ్ ఇస్తలేదు. అంటే నీ వీడియోలో నువ్వు మెసేజ్ ఇవ్వాలి, మెసేజ్ గురించి అడిగా నేను. మెసేజ్ కాండం ఎందుకు వాడతారో అది నాకు చెప్పు. కోండం ఎందుకు వాడతారు అని అంటే, సో ఒక పర్సన్కి అంటే అన్నోన్ పర్సన్కి దగ్గరికి వెళ్ళినప్పుడు సో మీ కోరికలు మీరు తీర్చుకుంటారు, కానీ వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి శారీరకంగా తెలియదు కదా. సో అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో అట్లా చేస్తున్నారో తెలీదు. అంటే ఎవరైనా కానీ డబ్బులు తీసుకొని అయినా కానీ, ఫ్రీ అయినా కానీ, డబ్బులు తీసుకొని చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. ఫ్రీ అయితే వాళ్ళ సావని వాళ్ళని కానీ, అంటే కొంతమంది ఫ్యామిలీ కోసం చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో అలా కొంతమంది డబ్బులు ఇచ్చి వెళ్ళినప్పుడు కూడా నేను యూజ్ చేయను అని మొండికేసే వాడుకలు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు మాత్రం యూజ్ చేయాలి. ఎందుకంటే మీకున్న రోగాలు వాళ్ళకున్న రోగాలు మీకు రాకుండా మీ ఫ్యామిలీస్కి మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, అంటే నీ ఊత పదాలు ఏమిటి అసలు? ఇదే. ఓకే, బాడుకో ఇంకా ఇంతే వాడతాను నేను. అంటే వేస్ట్గా నేను బాడుకో అంతే. ఓకే, బూతులు రావా నీకు ఎక్కువ? నాకేం బూతులు రావు అంతేనా? ఏం రావు. సరే, ఇప్పుడు కొన్ని నీవి ఇంటర్వ్యూలలో కొన్ని నేను చూడడం జరిగింది. సో నీ రేట్ ఎంత, సో ఓయో వెళ్ళినా, సో అవి ఇవన్నీ చాలా చూసిన. సో అవన్నీ చేసినావా నువ్వు? అవన్నీ ఏం చేయలేదు యాక్చువల్లీ. నేను యూజ్ కూడా చేయలేదు ఓయో కానీ నా రేట్ కానీ. వాళ్ళు అడిగింది చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే మిస్యూజ్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు తీసుకుంటామన్న కంటెంట్ వేరు, తీసుకున్న కంటెంట్ వేరు, మాట్లాడింది వేరు, ఎడిటింగ్లో చేసి పెట్టుకుంది వేరు. థంబ్లైన్స్ అయినా కానీ అండ్ నేను మాట్లాడింది కానీ, లైక్ ప్రమోషన్స్కి ఎంత తీసుకుంటావు అని, లేదంటే షార్ట్ ఫిల్మ్కి ఎంత తీసుకుంటావు అని వాళ్ళు అడిగింది అది. సో దానికి ఓయోకి లేకపోతే 1 nightకి ఇంత అని థంబ్లైన్స్ వేశారు తప్ప అట్లాంటి ఏం లేదు. ఓకే. సో అంటే నువ్వు దుబాయ్లో బిజినెస్ చేయలేదా? నేను జాబ్ చేయడానికి వెళ్ళాను, బిజినెస్ చేయడానికి కాదు. ఓకే, అంటే చాలామంది బిజినెస్ చేసింది మధుశ్రీ అక్కడ అని అంటున్నారు కదా. మరి అది వాళ్ళకి తెలీదు. ప్రొఫెషనల్గా నీ వర్క్ చేసింది చోటు చాలా మందికి తెలుసు, మన వాళ్ళకి దుబాయ్లో ఉన్న వాళ్ళకి. అండ్ లేని వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అన్నోన్ పర్సన్స్ ఏదన్నా కానీ నేను రియాక్ట్ అవ్వను అంతలా. ఎందుకంటే నేను చేసింది ఏంటో నాకు తెలుసు. ఏ పని చేయడానికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఎట్లా బ్రతికినా అండ్ ఏ స్టేజ్లో ఉన్నా ఇప్పుడు అని నాకు తెలుసు. దుబాయ్లో ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఎప్పుడు అవి 2 సందర్భాలు. ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అక్కడి కొత్త ప్రదేశం, కొత్త వాళ్ళు అప్పుడు. అండ్ ఇంకొకటి లాంగ్వేజ్ రానప్పుడు. అండ్ చాలా మంది కస్టమర్ ఒకేసారి వస్తే లైక్ అందరు బిజీ అయిపోతాం కదా షాపులలో. సో నాకు అర్థం కానప్పుడు. కదా ఇంగ్లీష్లో చెప్పొచ్చు కదా. వాళ్ళు మాట్లాడరు కదా ఇంగ్లీష్ అక్కడ. నంబరింగ్స్ కూడా తెలియదా? 50 రూపీస్, 100 రూపీస్, 200? అమౌంట్ విషయాలలో కాదు. ఇప్పుడు మా మేనేజర్స్ ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. जाओ उधर से ये लेके आओ, वो लेके आओ, ये आर्टिकल नंबर है, वो है, और ఏ కలర్ चाहिए తొందర చెప్తారు కదా. నాకు ఇట్లా క్యాచ్ అవుతుంది కాదు కదా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చక్కగా వినాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే కదా నాకు అర్థమయ్యేది, కొత్తగా వెళ్ళా కాబట్టి. సో అప్పుడు బాగా మస్తు ఇబ్బంది అయ్యిండే. ఇంకొకటి ఫ్యామిలీ గురించి ఆలోచించినప్పుడు, లైక్ ఎప్పుడు విడిచి ఉండలేదు కదా, వదిలేసి అబ్బా ఎందుకు వచ్చినా, ఈ పండుగ వచ్చింది లేకుండే. అండ్ అంటే అప్పుడప్పుడు అనిపిస్తుండే
మా నాన్న ఉంటే బాగుంటుండే కదా, మా నాన్న ఇక్కడికి వచ్చి పని చేస్తే నేను చదువుకుంటున్నా, లేకపోతే నాకు ఇష్టమైన పని నీకు చేస్తానా అంటే మేబీ తిట్టో కొట్టో సరే అంటుండే. అండ్ అప్పుడు అండ్ ఫ్రెండ్స్. సో నాన్నకి ఏమైంది, ఎట్లా చనిపోయారు? సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ ఏదో డబ్బు మోసం చేస్తే ఓకే, అలా తట్టుకోలేక తను చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్నారు. ఎస్. ఓకే, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో మొత్తం? అన్నయ్య, నేను, వదిన, అమ్మ. ఓకే, సో మీరు మొత్తం పిల్లలు ఎంతమంది? అమ్మకి అన్నయ్య, నేను. ఓకే, అంటే అమ్మకి అంటే ఇంకెవరైనా ఉన్నారా? నాన్నకి 2 భార్యలు. సో పెద్దమ్మ వాళ్ళకి అన్నయ్య, 2 అన్నయ్యలు, ఒక అక్క. సో అమ్మకి అన్నయ్య, నేను. వాళ్ళు మాట్లాడతారా నీతో? మాట్లాడతారు. ఓకే, అంటే ఇప్పుడు బంధువులలో కానీ మన ఇళ్ళల్లో కానీ సో ఈ గెటప్ వేసుకున్నప్పుడు ఏంది అమ్మాయిలాగా వేసుకున్నావు అది ఇది అని చెప్పేసి అనడం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. సో నువ్వు ఎట్లా ఫీల్ అయినావు వాళ్ళు మాట్లాడినప్పుడు? నా ముంగట అట్లా ఏం మాట్లాడలేదు వాళ్ళు ఎప్పుడు కూడా? ఎప్పుడు మాట్లాడలేదు. మీ అమ్మగారు? మా అమ్మగారు కూడా ఏమనలేదు నన్ను. ఫస్ట్ స్టార్టింగ్లో అన్న కొంచెం ఫీల్ అయ్యాను మా అన్న. అప్పుడు నేను చెప్పిన, సో నేను ప్రొఫెషనల్గానే చేస్తున్నా, నీతో అంటే నీకంటే ముందు వచ్చి నేను జాబ్ చేస్తున్నా, అండ్ నేను రెడీ అయ్యి రోడ్ల పండు తిరిగి గలత్ పని చేస్తాను, నేను ఇక్కడ అలౌడ్ కూడా కాదు. సో నేను ప్రొఫెషనల్గా యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ అలౌ కాదా? లేడీ గెటప్ వేసుకొని తిరగడం అలౌడ్ లేదు అక్కడ. ఓకే, అది సంగతి. అండ్ నేను ప్రొఫెషనల్గా యూట్యూబ్లో చేసినా కానీ చిల్లర వేరే ఏది చేయలేదు అని చెప్పా. సో నా యాక్టింగ్ నచ్చితే నన్ను లైక్ చేస్తారు అందరూ, లేదంటే లేదు నేనే మానేస్తాను. ఎవరో నీ ఫ్రెండ్స్ అన్నారని నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎవడో నీ ఫ్రెండ్ వాడు అన్నది నా ముంగట తీసుకుని సమాధానం ఇస్తా. వాడు ఎప్పుడు నాకు సహాయపడ్డాడు, ఎప్పుడు నాకు మనోధైర్యాన్ని ఇచ్చాడు, ఎప్పుడు నేనున్నానని చెప్పాడు నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు, లేకపోతే నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదంటే ఫ్యూచర్లో 10 పైసలు సహాయపడతానని చెప్పిన వాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను మాట్లాడతా వాని దగ్గర అని. సో అయిపోయింది అక్కడికి. సో అని చెప్పా, నా లైఫ్ నాది, నేను లీడ్ చేసుకోగలుగుతా. సో నీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది కాబట్టి నువ్వు వర్క్ చేసుకో, నీకు ఇబ్బంది పెట్టే పని అయితే నేను చేయను. అండ్ నిన్ను అంటే 10 మందిలోకి నిన్ను తీసుకుపోయి నిన్ను షూరిటీగా పెట్టే పని అయితే నేను చేయను. అలా వచ్చినప్పుడు నేనే మానేసుకుంటాను అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మీ వదిన వచ్చింది, మీ అన్నయ్యకి మ్యారేజ్ అయిన తర్వాత మీ వదిన గారిని ఎవరన్నా ఏమన్నారా? లేదు, మా వదినలు అందరూ లైక్ చాలా పాజిటివ్ అండ్ నాతో బాగుంటారు అందరూ. ఓకే, ఏది నీకు చీర కూడా కట్టిస్తారా ఏంది? అట్లా కాదు. ఓకే, నేను ఎటైనా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీకు కాల్ చేసి మాట్లాడుతుంటాను కదా, లేదంటే అయ్యో ఇలా రెడీ కాలేదా, ఎందుకు కాలేదు, అమ్ము వీడియోలు చేయవా, అట్లా. ఓకే, కామెడీ చేస్తూ ఉంటారు. చేస్తాను. సో ఏమేమి కుకింగ్ చేస్తాను? నేను అన్నీ చేస్తాను, A to Z. A to Z మొత్తం కుకింగ్ మొత్తం వచ్చు. సో దుబాయ్లో ఫుడ్ ఎట్లా ఉంటుంది? నేనైతే నేను కుక్ చేసుకునే వాళ్ళం మా రూమ్లో. నాకు వచ్చు కాబట్టి నాకు కుకింగ్లో ఏ ఇబ్బంది లేకుండే, ఏది ఇష్టమైతే అది తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళం. ఓకే, అంటే నేను ఎక్కడో విన్నా, అంటే మీ మదర్ కోసం నువ్వు ఏడవడం జరిగింది, అసలు ఏం జరిగింది మీ అమ్మగారికి? అదే దుబాయ్కి ఎందుకు వెళ్ళావు, ఇక్కడ వర్క్ లేవా అని అందరూ అడుగుతారు కదా. కొన్ని పరిస్థితులు అట్లనే అది డిమాండ్ చేస్తాయి, పోవాల్సి వస్తుంది. వెళ్ళి ఆర్థికంగా కొంచెం కుదుట పడాలి, మా అమ్మ కూడా అందట్లా మంచిగా ఉండాలి అంటే డబ్బు ఉంటేనే రిలేషన్స్ కూడా వస్తారు, అందరు ఇంటికి వస్తారు, లేదంటే పండుగల పబ్బాలకైనా పిలుస్తారు అని నాకు అర్థమైంది. సో అలా నేను ఆలోచించి వెళ్ళిన, సరే అని వర్క్ చేసుకున్నా. ఓకే అంటే 10,000 సంపాదించడం నాకు తెలియదు అప్పుడు, బాగా నేను చూడలేదు కాబట్టి ఆ 10,000 12,000 సంపాదిస్తే అది నాకు ఓకే, అమ్మయ్య అమ్మకైతే ఇప్పుడు టెన్షన్ ఉండదు అని అలా 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 కొంచెం కొన్ని జమ చేసి ఒక ల్యాండ్ తీసుకున్నాము. అది కొంచెం ఏదో ఇష్యూ వచ్చేసి ఒక 1 lakh కట్టిన తర్వాత వాడు హ్యాండ్ ఇచ్చాడు, అవి పోయాయి. 1 lakh పోయినాయి. 1 lakh పోయాయి. అప్పుడు ఇంకా అంటే ఆ 10,000 కొన్ని జమ చేసుకొని ఫస్ట్ టైం అట్లా అయిపోయింది. ఇంకా మాదంటూ ఒకటి ఉంటుందిలే అనుకునే సమయానికి, దాని తర్వాత కూడా ఏం ఆలోచించకుండా మళ్ళీ సరే పోనీలే బాగలేదు అనుకొని మళ్ళీ కొంచెం వర్క్ చేసి అది ఇది అని కొంచెం మనీ వచ్చిన తర్వాత లైక్ మళ్ళీ వేరే కాడ ప్లేస్ తీసుకున్నాను. దానికి కూడా చాలా అప్ అయింది, ఒక 18 lakhs అట్లా అప్ అయిపోయింది. ఓకే, సో దానికోసమని మళ్ళీ అక్కడే ఉండాల్సి వచ్చింది దుబాయ్లో. సో అది కొంచెం అయిపోయిన తర్వాత అన్న మ్యారేజ్ చేసుకుందామని ఇంటికి వచ్చాడు. సో మ్యారేజ్ కూడా చేసేసాము. సడన్లీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 15 daysకి అమ్మకి తెలియకుండానే లైక్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. బాగానే తీసుకెళ్ళాము హాస్పిటల్స్కి, లైక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూనే ఉన్నారు. అక్కడే ఉన్నాము 3 days. ఇంకెక్కువ అయిపోయింది, మాకేమో తెలీదు. అన్నీ స్కానింగ్లు చేయించినాము ఆల్మోస్ట్, అయినా కూడా ఏం రాలేదు.
సో అది జరిగింది ఏంటో లైక్ అంటారుగా బ్లాక్ మ్యాజిక్ అని. ఓకే. నాకు ఐడియా లేదు, అమ్మకు కూడా తెలియదు, ఎందుకంటే మనం ఎవరితో గొడవ పడలేదు అండ్ ఏ ఇష్యూస్ లేవు. అదే ఎలా థాట్ వస్తుంది మన వేరే వాళ్ళు ఏదో చేశారు అని. అది తెలియక నేను హాస్పిటల్స్ చుట్టూ తిరిగా. అసలు ఎట్లా అంటే ఎవరికి రాకూడదు అది. లైక్ మా నైట్ 11కి అట్లా వెళ్తే ఎర్లీ మార్నింగ్ 3 వరకు హాస్పిటల్ తిరిగాం, కానీ ఎవరు అడ్మిట్ చేసుకోలేదు. ఎందుకు? రిపోర్ట్ చూసి, ఎందుకంటే తనకి ఏది లేదు అన్ని స్కానింగ్స్లలో. మేము ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటే మేము ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే ఏమన్నా ఎఫెక్ట్ అయితే మామిడికి వస్తుంది కదా అని. మరి ఏం చేస్తుంది పేషెంట్? అంటే ఏమన్నా అరవడం కానీ ఏమన్నా? పెయిన్, బ్యాక్ పెయిన్, అలా బ్యాక్ పెయిన్ అసలు తగ్గట్లేదు తనకి. లైక్ ఏడవడమే, లైక్ పెయిన్ వస్తుంది చచ్చిపోతావు అలా అని. బ్యాక్ పెయిన్, నడవడం కూడా లేదు. హాస్పిటల్లోనే పడిపోతే మళ్ళీ కాలు కూడా విరిగింది అప్పుడే. సో ఇంకా వీల్ చైర్లోనే అయిపోయింది. ఆ పెయిన్ మాత్రం తగ్గలేదు. కరీంనగర్కి వెళ్ళాము, అన్ని హాస్పిటల్ ఆల్మోస్ట్ అన్ని స్కానింగ్ తీపించిన. 22 days అయిపోయింది. దెన్ చాలా ఇంకా అప్పుడు లైక్ పూజార్ల దగ్గరికి కానీ లేదంటే వేరే వైద్యుల దగ్గరికి కానీ వెళ్తే ఇంకో 2 days అయితే బతుకుతుంది, ఆ తర్వాత తనకు గ్యారంటీ ఇవ్వలేమని వాళ్ళు చెప్పారు. ఇది సంగతి, తనకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, ఈ ఇష్యూ ఉంది 2 days అని చాలామంది చెప్పారు. అప్పుడు నేను ఇంకా వేరే వాళ్ళ దేవుడి దేవాల దొరికారు ఒక పంతులు. సో తనని కాంటాక్ట్ అయితే తను ఒక 40,000 డిమాండ్ చేశాడు. ఓకే. సో నేను ఒప్పుకున్నాను. ఇంకా నేను 4 lakhs ఖర్చు పెట్టాను 22 daysలలో. 40,000 నాకు లెక్క కాదు, రండి మీరు అర్జెంటుగా అంటే వాళ్ళు వచ్చి లైక్ వచ్చారు, వచ్చి చేసేసారు. ఒక 5 to 10 minutes ఉన్నారు అంతే. ఆ తర్వాత ఒక 1 weekకి అమ్మ కొంచెం క్యూర్ అయ్యి కూర్చోవడం అలా. ఇప్పుడు కొంచెం తనకు తాను నడవడం అట్లా ఉంది. ఓకే. అంటే నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఉందని నువ్వు నమ్ముతావా? నమ్ముతా. అంటే ఎట్లా నమ్ముతావు? ఆయన చూపించిండా నీకు? చూపించలేదు కదా. ఇప్పుడు లైక్ ఇంతమంది మంచి వైద్యులు ఉన్నారు అండ్ ఓకే వాళ్ళు తగిన మెడిసిన్ ఇవ్వలేదు, సరే తినకు సూట్ అవ్వలేదు అని అంటే ఓకే నేను ఒప్పుకుంటా. కానీ స్కానింగ్లో మాత్రం రావాలి కదా. పెద్ద పెద్ద స్కానింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 15,000 20,000 ఎబో ఉన్నాయి. అవి చేసిన తర్వాత ఏమి కూడా రాలేదు. అండ్ ఫస్ట్ డే ఎలాంటి స్టేజ్లో తీసుకెళ్ళినో అంతకు మించిన పెయిన్ తనకుంది అండ్ ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాలేదు. ఓకే. అండ్ ఇంకా వాళ్ళ కాదు అన్నారు డాక్టర్స్. మాకు ఏం తెలియట్లేదు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళు అన్నారు నన్ను. సో డాక్టర్లే అలా కాదని అన్నారు. సో వీళ్ళు వచ్చి చేసిన తర్వాత అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నడవకపోనేదా అనవసరం. అండ్ కన్న తల్లిదండ్రులు సేవ చేసుకోవడం నాకేం ఇది కాదు, నేను చేసుకుని ఉంటాను నడవకపోయినా. కానీ తను పెయిన్ తక్కువ అయింది. సో కొంచెం ప్రశాంతత అండ్ కొంచెం తినడము, కూర్చోవడము, దాని తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం నడవడము. సో నమ్ముతాను ఖచ్చితంగా. ఓకే. దేవుడు ఉన్నాడని నమ్ముతాను అండ్ ఇవి ఉన్నాయని కూడా నమ్ముతాను. ఓకే. మరి నువ్వు ఇంత అందంగా రెడీ అయినావు, మళ్ళీ నీకు బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎట్లా మరి? దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా టచ్లో ఉన్నాడా పూజారి? టచ్లో ఉన్నాడా? సో అడిగినావు ముందే నేను లేడీ గిట్ట వేస్తున్నా ఎవరు నా వెంట చెప్పాను. వెళ్ళినావా? ఎప్పుడు ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత? ఎక్కడ ఉంటాడు ఆయన? నేను కూడా వెళ్ళొస్తా. వెళ్ళండి. సిరిసిల్లలో ఏం చేస్తాడు ఆయన? ఎట్లుంటాడు? బాగుంటాడు. నా ఇంటర్వ్యూకి తీసుకురండి, ఆయన ఏంటో నేను చూపిస్తా. ఇదేం లేదు అట్లా ఏం లేదు నార్మల్. ఓకే. అదే ఒకసారి తీసుకురండి, నేను నా ఇంటర్వ్యూలో ఆయన ఏంటో మనం తేల్చేద్దాం. సరేనా? 40,000 తీసుకుంటు కదా నీ దగ్గర. సో ఆ 40,000 తీసుకొని ఏం చేసిండో అడుగుతా క్వశ్చన్. ఏమో తెలియదు ఏం చేశాడు, మాకు కూడా లైక్ మేమందరం అక్కడే. కానీ నిజం చెప్పాలంటే అవన్నీ నమ్మొద్దు, ఎందుకంటే నమ్మాలి. అఫ్కోర్స్ నేను నమ్ముతాను, ఉన్నాయి. ఓకే ఉన్నాయా? అంటే ఇట్లాంటి బురిడి వాళ్ళు చాలా మంది వచ్చి. బురిడి కాదు, బురిడి అని ఎట్లా అంటారు? ఓకే బురిడి కాదది. సరే మధుశ్రీ గారు, నేను ఇప్పుడు చెప్తున్నా, ఆయన ఎవరో నాకు కాంటాక్ట్ చేయండి, నా ముందు వచ్చి కూర్చోబెట్టి ఆయన నాకు ఏం మాయలు చూపిస్తున్నా నేను చూస్తా. ఓకేనా? మీరు నమ్మరు. నీకు చూపించాల్సిన అవసరం వాళ్ళకి లేదని నేను అంటున్నా. ఎందుకంటే నాలా సఫర్ అయ్యే వాళ్ళకి వాళ్ళు ఒక దేవుడిలాగా సమానం అంతే. నమ్మిన వాళ్ళకు దేవుడు ఉన్నాడు అని ఎంత ఉందో నమ్మకం. అది తప్పని నేను అనను. లైక్ కొంతమంది ఉండొచ్చు మోసం చేసే వాళ్ళు, కానీ కొందరు ప్రాణాలు కాపాడిన వాళ్ళు కూడా ఉన్నారని నేను అంటా. ఓకే. నేను ఎస్, నా ప్రపంచం అంటూ ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మ ఒక్కతే. తనంతా సఫర్ అయ్యింది అండ్ మేము వర్క్ చేసుకొని అమ్మయ్య కొంచెం కుదుట పడ్డాం మేము అనే సమయానికి. సో అంత సఫర్ అయింది తను మా ముందు. అంటే లైక్ ఏది ఉన్నా లేకున్నా అని మా అమ్మ ముందు ఎప్పుడు ఏడవలేదు, లైక్ నా పరిస్థితి ఇట్లా ఉందని. కానీ ఆ పెయిన్ వల్ల మా అమ్మ ఒక
5 minutes కూడా నిద్రపోలేదు. సో అలాంటిది ఒక పర్సన్ వచ్చి విజిట్ అయిన తర్వాత అమ్మ క్యూర్ అయింది అని అంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను. యా. సో నువ్వు నమ్మినామని ఇప్పుడు నీ ఆనంద బాష్పాలతో చూపిస్తున్నావా? ఆనంద బాష్పాలే మరి, అంతే కదా. లైక్ దానివల్లే కదా మళ్ళీ ఇప్పుడు నాకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమ్మ బాగుంది అని మళ్ళీ నేను దుబాయ్ వెళ్ళి సో మళ్ళీ వర్క్ చేసుకొని మళ్ళీ అలా ఉంది, అమ్మయ్య ఓకే తన పని తను చేసుకోగలుగుతుంది అని. లేదంటే 4 lakhs ఖర్చు పెట్టిన వాళ్ళకి 40,000 లెక్క కాదు కదా. సో అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చింది నేను ఫస్ట్ వైద్యులకే. మీకు అర్థమైందా? నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది వైద్యులకి. అందరిలో నేను కూడా ఆలోచించాను అవన్నీ ఉండేలే అని, కానీ లాస్ట్కి అయితే సో ఏదైతే నేను నమ్మలేదో అదే నిజం. ఓకే. సో ఎంతవరకు చదువుకున్నావు? ఇంటరా? ఇంటర్మీడియట్ కంప్లీట్. ఇంటర్మీడియట్ కంప్లీట్. ఏ గ్రూప్ ఏంది? సిఈసి. సిఈసి అంటే ఏంది? ఎకనామిక్ కామర్స్ ఇంగ్లీష్. రాంగ్, మళ్ళీ చెప్పండి. నువ్వు చెప్పు. ఎకనామిక్స్ కామర్స్ సివిక్స్. సివిల్స్ కాదు, సివిక్స్ కరెక్ట్. నాది కోపం వచ్చిందా నేను అడుగుతుంటే? లేదు. ఎంత వచ్చింది పర్సంటేజ్? ఎంత? బాగానే వచ్చింది. బాగానే అంటే ఎంత? 1000 2000? అంత ఏం రాలేదు, నేను యావరేజ్ స్టూడెంట్ని. ఓకే. వచ్చింది ఇంటర్మీడియట్లో 764 సంథింగ్ అట్లా వచ్చింది. 764 వచ్చినాయి 1000కి, అంతేనా? ఓకే. అంతే. సో అంటే ఏమన్నా అవ్వాలనుకున్నాను నీ డ్రీమ్ కానీ ఏమన్నా? నా డ్రీమ్ చెప్పాను అప్పట్లో. నేను చదువుకునేటప్పుడు జబర్దస్త్ మంచి ఫేమ్లో ఉండే. ఓకే. సో అప్పుడు అనుకునేవాడిని లైక్ నేను కూడా టీవీలో కనిపిస్తే బాగుండు అంటే ఏ క్యారెక్టర్ ఇది అని. నేను అప్పుడు ఫిక్స్ కాలేదు. ఇది ఎప్పుడు ఫిక్స్ అయ్యానో చెప్తాను నేను మీకు. నేను అక్కడ ఉన్నాను ఫారెన్లో. నాకు ఆపర్చునిటీ రావాలంటే అందరిలాగా నేను డ్రెస్సింగ్ స్టైల్స్ చేంజ్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటే ఫేమ్ వస్తుంది, కానీ నన్ను కొంచెం గుర్తించారు కదా, యూనిక్గా ఉండాలి ప్రొఫైల్. అండ్ నాకు సూటబుల్ అవుతుంది కొంచెం వాయిస్ కానీ లేదా ఫేస్ కట్ కానీ. కాదు, మీకు రీతి చౌదరి తెలుసా? రీతి చౌదరి? అవును, కొంచెం అట్లాగే ఉన్నారు మీరు. అవునా? తెలీదండి. రీతి చౌదరి తెలియదా మీకు? జబర్దస్త్ ప్లస్ మన కొన్ని షోస్ చేస్తూ ఉంటుంది కదా. అవునా? నేను అంతా షోస్ ఇప్పుడు ఈ మధ్యలో నేను చూడలేదు. ఓకే. సో నా బిజీలో నేను ఉండట్లా అట్లా. కానీ సో దానికని స్టార్ట్ చేసిన నేను. అప్పటి నుంచి కొంచెం ఉండే ఇంట్రెస్ట్. ఓకే. సో యాక్టింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. అంటే జబర్దస్త్ ఇష్టం అని చెప్పేసి అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం. జబర్దస్త్ ఇష్టము నాకు స్టార్టింగ్ నుంచి. అటు సైడ్ అని కాదు, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మల్టీ ప్లాట్ఫామ్. కాదు అంటే ఇప్పుడు నువ్వు జబర్దస్త్కి లేడీ గిటప్ వెళ్తేనే మనం తీసుకుంటారని చెప్పేసి గిటప్ వేయడం జరిగింది? లేదు అలా అని కాదు. లైక్ తొందరగా రికగ్నైజ్ అవుతాం మనము. లైక్ ఓకే ఈ పర్సన్ సో ఇలా చేస్తాడు అని ఉంటుంది కదా, యూనిక్గా కొంచెం ప్రొఫైల్ డిఫరెంట్. సరే, జబర్దస్త్కి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తాము, స్కిట్స్ ఉంటాయి కదా, కామెడీ కానీ అన్న లాంగ్వేజ్తో కానీ, లైక్ మా పల్లెటూళ్ళలో అది నాకు ఎక్కువ కొంచెం ఇది ఉంది కాబట్టి సో అలా. సరే ఒకసారి చెయ్యి, అసలు ఏం చేస్తావు? నేను నవ్వుతానేమో చూస్తా. నవ్వుతారా? జబర్దస్త్లో స్కిట్ ఎట్లా చేస్తారో అట్లా చేయాలి, ఓకేనా? ఓకే, డన్. నేను కొద్దిగా నవ్విన అనుకో జబర్దస్త్కి నువ్వు క్వాలిఫై అయినట్టు, ఓకేనా? సరే అయితే ఒక సన్నివేశం చెప్తాను నేను. ఓకే. అంటే జబర్దస్త్ వాళ్ళు కొంచెం చూడండి, అంటే ఈమె చేయిస్తుంది అంటే మీకు ఒకవేళ సరే ఈమె యూజ్ అవుతుంది అంటే పిలవండి, పిలిచి ఆమెకి ఏదన్నా ఒక ఛాన్స్ ఇస్తే బెటర్, కానీ నచ్చితేనే మీకు ఓకే చెయ్యి. నువ్వు ప్రూవ్ చేసుకో, నేను వాళ్ళతో చెప్పిన వాళ్ళలో ఒక్కళ్ళని చూస్తారు కదా. ఓకే. డెఫినెట్లీ అట్లేం లేదు. సో ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు కదా. ఓకే. సో ఆ సన్నివేశం చెప్తాను నేను. సన్నివేశం అంట. ఓకే. సీన్. ఓకే. అవురా, పొద్దుగాల నుంచి ఏమన్నా పని చేసినావా? ఎటు వేను? ఇలా పండుగ పబ్బా అని తెలుసా? లేకపోతే ఊరు వినవాడి అన్నని పట్టుకొని తిరుగుతూ ఉంటావా? అలా పెళ్ళలతో పని చేసుకుంటలేరా? వాళ్ళని చదువుకుంటలేరా? నీకేమైనా ఉందా? ఏం పని చేస్తారు వాళ్ళు? ఏం పని చేస్తారు? పొలం పనులు చేసుకుంటారు, కైకిలు పోతురు, గంబడి పోతుర్రు, రూపాయి తెస్తుర్రు, సాతున్నారు. నీకేమైనా సోయిస్తుంది ఉన్నదిరా? ఏమన్నా ఉంటే ఆ లుంగిలు కట్టుకోవడం, కొత్త డ్రెస్సులు మార్చుకోవడం, ఆంతో ఈంతో పోవడం, ఏమైనా ఇజ్జతమానం ఉన్నదా? ఇల్లు లేదు ఇంటి దగ్గర. నేనేం చేస్తలేనా? నేనేం చేయండి ఇల్లు. పొద్దున్న నుంచి నా పని నేను చేసుకున్నా. అయ్యో దేవుడా అని నేను సాగు చేస్తున్నా. నేను కాదు, నేను ఉండగా అయ్యో దేవుడా అని దేవుని ఎందుకు తలుచుకున్నావు? నువ్వు లేవు కదా, నువ్వు పట్టించుకుంటే దేవుని ఎందుకు తలుచుకుంటా నేను? నెలమొక్క కూడా పెండ్ల ముందనంటే పెండ్లకి ఏం కావాలి, ఏముంది, మరి మంది పెళ్ళాలు ఎట్లున్నారు, నా పెండ్లానికి ఏం కావాలని తెలవాలి. మంది పిల్లలు వేరేలాగురు. వాళ్ళని చూస్తేందుకే పో, మరి వాళ్ళే బాగున్నారు అందుకే చెప్తున్నా. వాళ్ళని చూస్తేందుకే పో, మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇంటికి? నువ్వే పిలిచినావు ఇప్పుడు ఫోన్ చేసి.
నువ్వు ఫోన్ చేసి వీలకపోతే ఆల్రెడీ తిరుక్కుంటుంటా, వాళ్ళే పెడతారు తిండి. అవును, పక్కింటి ఆమె రమ్య బాగుంది కదా. రమ్య బాగుందా? దాన్ని నిన్ను 3 బదులు నిలబెట్టి కొనుగోసు సాగుతా మీ ఇద్దరిని. మాకు బలిస్తావు కోడి? ఆవు మరి ఫ్రై చేసి తినిపిస్తావా? ఫ్రై చేసి నేను తింటా. నువ్వు తింటావా? ఆవు. మరి మాకేం పెడతావు? మీకేం లేదు, వెళ్ళిపోయి కారం ముద్దలే. ఎల్లిపాయ కారం కూడా బాగా. మళ్ళీ రమ్య అని అంటున్నావు నా ముంగటికి వచ్చి. అవును. అది ఓతో తీసుకురా, నిజంగానే ఉంది కావచ్చు కదా? అవును ఉంది. అట్లనా? అవును. మరి నన్ను ఏం తీసుకున్నారు? నన్ను ఇడిచిపెట్టి ఇడుపుగా నేను ఎప్పుడో వదిలేసిరు తెలుసా నీకు? అందుకే కదా నువ్వు దుబాయ్ పోయావు. మళ్ళీ ఏమిటికి వచ్చినావు? పెండ్లవా? ఏం చేస్తున్నావు? ఫోన్ చేసినందుకు వచ్చిన నేను ఫోన్ చేసినా వచ్చినావా? మరి నాడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఇప్పుడు ఇది నా ఇల్లు. సావజంపులోడా పెళ్ళాన్ని చేసుకోవద్దు సాదే ముఖం లేకపోతే. ఏంటి ఏ మాటలు అవి? మళ్ళీ ఒకసారి. సావజంపులోడా పెళ్ళాన్ని చేసుకోవద్దు సాదే ముఖం లేకపోతే. ఎందుకంటే మంది గంటన పెళ్ళాలని చేసుకొని 3 గంటల పడి తిరుగుతాను. ఏమో ఏదో నన్ను ఉత్తగా నటించిన, ఏదో నీ భర్త క్యారెక్టర్ కావాలంటే ఏదో నన్ను తిడుతున్నాను కదా. ఈ మాటలన్నీ ఎట్లా అంటే ఊర్లో అనుకుంటారా? ఆల్మోస్ట్ యూజ్ చేస్తాను. ఓకే, ఇంతకుముందు లాస్ట్ ఒకటి అన్నావు, ఒకసారి అను. సావజంపులోడా ఇసంటోని పెళ్లి చేసుకోవద్దు, మంది గంట మంది సాగు చేస్తుంది ఎందుకు వేసుకొని తిరుగుతావరా? దీని మీనింగ్ చెప్పు నాకు. సావసంపులోడా ఏంది? సావజంపులోడా అని అంటే లైక్ పని చేయక ఏదైనా పని చెప్తే అది చేత కాకుండా లైక్ చేయకపోవడము, అబ్బా నాకు ఇలా ఇది వస్తుంది అది వస్తుంది అని అంటే సావజంపులోడా అని అట్లా అంటారు. ఓకే, అంటే పని చేయకుండా సచ్చినట్టు లైక్ సచ్చినట్టు చేస్తారు కదా. అమ్మ ఆ పని చేసి అదగాక నాకు ఇది వస్తుంది అది వస్తుంది ఏం చేయలేని పోలేని రేపు చేసుకుందాని వాయిదాలు ఇస్తారు అట్లా. రేపు చేసుకుందామని ఐ మీన్ ఈ రోజు కాకుండా. ఓకే, యూ మీన్ ఐ మీన్ టుమారో వి విల్ ట్రై. ఓ, ఇంగ్లీష్ కూడా వచ్చా మీకు? యా ఆఫ్ కోర్స్. ఓకే, సో ఎంతైనా మీరు ఇంటర్మీడియట్ చదివారు కదా? యా ఇంటర్మీడియట్ కాదు, ఇంటర్మీడియట్ తర్వాత బీకామ్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను నేను. ఓకే, బీకామ్ అంటే? బీకామ్ అంటే కూడా తెలీదా? తెలీదు నాకు. నాకు కూడా తెలియదు, మర్చిపోయాను. తెలియదా నీకు? మర్చిపోయాను నేను. మర్చిపోయినా? కానీ అంటే ఈ ఊర్లలో చాలా మంది భార్య భర్తలు బాగా గొడవ పడతా ఉంటారు కదా, చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎంజాయ్ మా నేను వచ్చి వద్దుంటుని మస్తు ఘోరంగా. అవును, నువ్వు బాగానే సంపాదించినావా? ఎయ్యాలి నా ఇంటికి అడుగుతున్నావు, కుక్కని కంటే 4 అన్నావు, రండా నన్ను అంటున్నావు. నీ కొడుకు సక్కరోడు అయితే నేను గిట్ల వరకు రాయే మందికి అప్పులు తెచ్చినాడు, రోజు వస్తాడు ఆగిట్లా నిలబడుతున్నాడు. ఓన్నం కట్ట నువ్వు అమ్ముడు పోతావా? ఎట్లా అత్తగోడలు అంటే అత్తగోడలు ఇద్దరు కొట్లాడతారా? అలా నువ్వు బాగున్నావుగా. సరే, ఒకవేళ జుట్లో పట్టుకొని కొట్లాడతారా? ఎట్లా ఆ జుట్లో పట్టుకొని కొట్లాడేది నువ్వు ఒక్కసారి క్రియేట్ అంటే ఇట్లనే ఇంకేంది ఇప్పుడు అన్నాను కదా, అదే సిచ్యువేషన్. నేను నమ్మి కడుతున్నాయే మరి అని కోతవా నువ్వు అంటే ఇంకా కొంచెం బూతు మాటలు వచ్చి నేనెందుకు పోతేనే నువ్వే ఐస్వీన్ ఉండవు, నువ్వు పోయే సీపీ రోడ్ సంపుతా ముండా అట్లాంటి మాటలు మాట్లాడితే సంపుదు రాయే నువ్వు అంటే అట్లా కొంగులు చెక్కి ఇంకా పట్టుకొని గుద్దూరు జుట్టు పట్టుకొని కొట్లాడతారు. సరే, నిన్నెవరన్నా ఎప్పుడన్నా కొట్టడం జరిగిందా? ఎందుకు ఇట్లానే గొడవలైనప్పుడు కానీ? నేను ఎవరితో గొడవలు పళ్ళ. ఓకే, సో ఇక్కడ కానీ దుబాయ్లో కానీ నువ్వు లేడీ గెటప్లు ఉన్నప్పుడు అమ్మాయి అనుకొని వచ్చి ప్రపోజ్ చేసిన వాళ్ళు, నిన్ను పట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలా ఏం లేదు. నేను ఎప్పుడు వెళ్ళినా అని మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అక్కయ్య అక్కడే ఉంటుంది, ఏంజల్ దీపు తన పేరు, అండ్ మా బావ పేరు వచ్చి సాగర్. సో ఫ్యామిలీతో ఉంటారు అక్కడ. సో నేను ఏ ఈవెంట్స్కి వెళ్ళినా కానీ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, అండ్ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అండ్ ఫ్యామిలీస్ ఎక్కువ గ్యాదర్ అవుతారు అక్కడ కాబట్టి సో అందరు బాగా రిసీవ్ చేసుకునేటోళ్ళు. ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాత్రం వీడియోస్ నచ్చి కామెంట్ చేయడం కానీ అలా చేసేవాళ్ళు, ప్రపోజింగ్ అంటే అలా. అండ్ అందరితో వెళ్ళినప్పుడు మాత్రం లుకింగ్ వైజ్ బాగున్నావు, బాగా రెడీ అయ్యావు అని అట్లాంటి కాంప్లిమెంట్స్ మాత్రం చాలా నచ్చాయి. ఓకే, అట్లాంటి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కూడా సింగిల్గా కూడా రావచ్చు కదా అని ఎవరన్నా అనడం జరిగింది ఎప్పుడన్నా? లేదు, అట్లా ఏం అనలేదు. నిజం చెప్పు. అనలే? అట్లా ఏం అనలేదు. ఓకే, ఎప్పుడు అనలే? అట్లా అంత అడ్వాంటేజ్ నేను ఎవరికి ఏమో, నేను ఎవరు రేప్ చేయడానికి ప్రయత్నించారు అన్నట్టు నీ చేతి పట్టుకుని పొందినట్టు నాకు ఇన్ఫర్మేషన్. ఎవరా వాడు? ఇప్పుడు రండి చేసుకుందాం. ఏం చేస్తావు? ఏదో రేపు చేసుకుందాం అన్నారు. దేవుడా, రేప్ అంటే ఏందో తెలుసా నీకు? తెలీదు. ఓకే, కానీ ఇంత బాగా మాట్లాడుతుంది అంటే మధుశ్రీ, కానీ మధుశ్రీ దుబాయ్లో ఒక ఆయన్ని మోసం చేసినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నేనా? అవును. మోసం చేయడం ఎందుకు? ఇంతకు ముందుకు ఓయో అంటే తెలియదు, నేను ఎప్పుడు ఓయోకి వెళ్ళలే అని చెప్పేసి మాట్లాడినావు కదా నువ్వు. ఓయోకి వెళ్ళలేదాను? వెళ్ళలేదండి. ఓయో స్పెల్లింగ్ తెలుసా నీకు? తెలుసు. చెప్పు. ఓ వైవో. ఓకే, ఓయో. సో వెళ్ళినావు, ఓయో స్పెల్లింగ్ ఇట్లా తెలుసు, ఓయో వెళ్ళలేదు కదా నువ్వు? ఉన్నాయి కదా ఇక్కడ. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టి ఓయో ఓయో. ఓకే, ఎప్పుడు ఎవరిని మోసం చేయలే? మోసం చేయలే. ఎవడో నన్ను ఇష్టపడ్డాను రమ్మని నేను పోయి ఉంటా. నువ్వే పోయి ఉంటావు.
సరే నా ఫోన్ తీసుకో. అసలు మధుశ్రీ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే నాకు దుబాయ్ నుంచి ఒక కాల్ వచ్చింది. సో ఇట్లా మధుశ్రీ నన్ను మోసం చేసింది, ఒకసారి తనతో ఇంటర్వ్యూ చేయండి, అసలు నన్ను ఎందుకు మోసం చేసిందో అడగండి, మళ్ళీ దుబాయ్కి రాను అంటుంది, నేను 10 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండాలి, సో తను మళ్ళీ దుబాయ్ వస్తే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, బట్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపే టికెట్ బుక్ చేసుకున్నాను. కానీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటా. నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, ఎవరు వాళ్ళని. ఎంతమంది ఉన్నారు ఏంది? అది ఎవడు అందగాడని. ఓకే, ఒకసారి ఫోన్ తొందర మాట వినాలని ఉంది నాకు. మాటలు వినాలని ఉందా? ఓకే. సో ఎవరన్నా మోసం చేసిందనంటే ఆమె అందంగా ఉన్నా అని చూసుకుంటుంది. The person you are calling is not answering. సో Please లింక్ try చేస్తలేదు, later. చూద్దాం. మీరు call- నువ్వు ఇప్పుడు మెసేజ్ చేసినావు అయింది లిఫ్ట్ చేయొద్దని, ఫోన్ తీసుకున్నావు కదా. నేను అట్లాంటిది నాకే కావాలి, అట్లా ఓపెన్ అప్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాకు కూడా తెలియాలి. ఓకే. వాడేదో టైం మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం అమ్మ ఇది వేసుకుంటుందిరా నిజంగా, లేదు నిజం చెప్పింది నాకు. ఇది వేసుకుంటుంది నన్ను, తర్వాత నిజం కాకపోతే సోషల్ మీడియాలో అని భయపడుతున్నాడు. సో వాడే చేస్తున్నాడు. హలో అన్నా, ఇది మీరు నంబర్ ఇచ్చారు కదా మధుశ్రీది? అవునన్నా. అదే ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి. అవునన్నా. సో తను మిమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి మా ఇంటర్వ్యూలో చెప్తుంది, ఒకసారి తనతో మాట్లాడతారా మీరు? సరే ఇయ్యండి నేను చెప్తా. ఒక్కసారి మాట్లాడండి. అదే. హలో మధు, బాగున్నావా? గుర్తుపట్టినావు ఎవరు? అలా గుర్తు అట్లా చెప్పండి ఎవరు? ఎందుకు మర్చిపోతావు? అట్లా లవ్ చేసి మోసం చేయడం లవ్ చేసి మోసం చేసిన తప్ప? మరి లవ్ ఎన్ని రోజులు చేసినావు లవ్? లవ్ చేసుకున్నావు, వెంపడి తిప్పుకున్నావు, పైసలు వాడుకున్నావు. అవునా? సరే, ఎక్కడున్నావు? కాదు మధు, ఎట్లా మర్చిపోబుద్ది అవుతుంది మధు నీకు? లేదు, నేను ఎప్పుడు మర్చిపోలేదు చిన్న. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. చిన్ను అంట. దుబాయ్లో ఏ ఏరియాలో ఉన్నావు ఇప్పుడు? నేను డ్యూటీలో ఉన్నా మధు, ఎట్లా మర్చిపోతావు? డ్యూటీ అయితే ఏం పర్లేదులే చెప్పు. ఎట్లా మర్చిపోతావు? లేదు ఇప్పుడు మర్చిపోలేదు. లొకేషన్ నాకు చెప్పు, మా వాళ్ళు వస్తారు, నీకు పట్టుబట్టలు తెచ్చి ఇస్తారు. లొకేషన్ నువ్వు ఇండియాలో ఉన్నావు మధు, నాకు ఉన్న బుద్ధి అట్లా నేనే వస్తాను వచ్చేది అర్జెంటుగా, లేదంటే నాకంటే వీసా పంపు, నేనే వస్తా. అక్కడ అబుదాబి టెంపుల్ నేను చూడలేదు, సో అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సరే మధు, నువ్వు వేడుంటే నేను అడిగి వస్తాను, నేనే ఇండియా వస్తాను మధు. సరే ఓకే. పర్సనల్గా నీకు రీసెంట్గా ఎలా ఉన్నావు, చిక్కిపోయావు నేను చూడలేదు కదా, నాకు ఒక ఫోటో పంపించు. ఎంజాయ్ చేస్తున్నావు కదా మధు ఇండియాలో నన్ను వదిలేసి, తప్పుగా మధు ఇట్లా చేయడం. వాడుకుని రూమ్ లేదు, నువ్వు మాట్లాడలేదని అసలు. కాదు నువ్వు తన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వట్లేటి నాకు. నువ్వు తన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వట్లేదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? కాదు తిను వాడుకుందా అండి మిమ్మల్ని? హలో, వాడుకున్నా, వాడుకుని నన్ను మోసం చేసి తిప్పుకొని నేను జాబ్ చేసిన పైసలు మొత్తం తిన్నది ఆమె. ఓకే, అంటే ఓయోకి ఎప్పుడన్నా వెళ్ళిరా మీరు? హోటల్ బుక్ చేసింది కూడా ఆమె అన్న. ఓకే, హోటల్ కూడా బుక్ చేసింది ఆమె, బుక్ చేసింది. ఓకే, మరి ఏం తెలియనట్టు ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది? అసలు ఓయో అంటే నాకు తెలియదు, అసలు ఏం తెలియదు నాకని చెప్తుంది. నాకు తెలిసిపోతుందని అట్లా అంటుంది అన్న. అక్కడ ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్న, చూపెట్టమంటే చూపిస్తాను నీకు. కాదు, ప్రెగ్నెన్సీలు కూడా వెళ్ళిపోయినాయి అని అంటుంది. అదే అన్నయ్య, ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ, పెట్టమంటే మీకు పెడతా అన్నయ్య పర్సనల్ గా. ఓకే, పెట్టమంటే పెడతా అంటుంది, చూపేయమంటా? ప్రూఫ్స్ పెట్టమంటే పెడతా అన్నయ్య నేను. కాదు, ఈమె దుబాయ్లో ఎవరితోట ఇంకెవరితోటన్నా తిరిగిందా మీతోటినా? సీనిగాడు ఉండే కదా అన్నయ్య. ఓకే, కొన్ని రోజులు నాతో మాట్లాడి ఇంకా ఆయనతో నన్ను బ్లాక్ చేసేసింది అన్న, వాట్సాప్ లో చేసింది, ఇన్స్టాగ్రామ్. ఓకే, కూడా బ్లాక్ చేసేస్తుంది. ఓకే, ఇన్స్టాలో కూడా బ్లాక్ చేసింది. అంటే సీను పరిచయం అయిన తర్వాతనా? సీను పరిచయం అయిన తర్వాత. ఓకే, మాట్లాడతలేదు నాతో. ఓకే, అంటే తను అంటుంది అంటే ప్రెగ్నెన్సీ కూడా పోయింది మీ త్రూ అని అంటుంది, నిజమేనా?
ప్రెగ్నెన్సీ ఏం పోలే కానీ గట్టిగా వాడినా నా హోటల్ బుక్ చేసుకున్నది. బుక్ చేసిన ఆమె బిల్లు కట్టి నాతో కట్టించిన మొత్తం. ఓకే, తిని బుక్ చేసి నీతోటి కట్టించిందా? నాతో బిల్లు కట్టిస్తారు ఎప్పుడైనా. ఓకే, ఎక్కువ ఏం తింటది మధు? మొత్తం మధు చికెన్ బిర్యానీ అన్న. చికెన్ బిర్యానీ తాగుతుందా ఏమన్నా? తాగుతుంది అన్న, బీర్ తాగుతుంది. బీర్ తాగుతుందా? తాగుతుంది. కాదు, నువ్వు తాగుతావు నిజం చెప్పు. తాగుతుంది అన్న, బీర్ తాగుతుంది. నేనే తాగుతాను. ఓకే, ఎన్ని బీర్లు తాగుతుంది? 2 బీర్లు తాగుతుంది అన్న. ఓ నా రంకు మొగడ పేరు చెప్పు. ఇగో చెప్పి ఒప్పేసుకుంది రంకు మొగడు అని. ఒకసారి మాట్లాడు, తనతో మాట్లాడు, కొంచెం స్వీట్ గా మాట్లాడండి, తను ఒప్పుకుంటుందేమో చూద్దాం. చెప్పు. ఎందుకు మధు అట్లా చేస్తున్నావు చెప్పు. ఎట్లా చేస్తున్నావు? నీ మనసులో నేను లేనా మధు చెప్పు నువ్వు. నా మనసునంతా నువ్వే ఉన్నావు, నా బీరోలు కూడా నువ్వే ఉన్నావు. కానీ అదే మధు ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్పేసి అట్లా చేయకు మధు. అస్సలు కాదు మధు, నేను అంటే ఇష్టం ఉందని నీకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నావు? శ్రీని వద్దన్నాడా లేకపోతే చెప్పు. లేదు పాపం, సీన్ చాలా మంచివాడు. మీ ఇంట్లో నేను మాట్లాడతా మధు. ఎందుకు? ఏంది? మీ ఇంట్లో నేను మాట్లాడతా, మనం పెళ్లి. అయ్యో, మా ఇంట్లో మాట్లాడిన అవసరం లేదు. మా ఇంట్లో నేను ఏదంటే అదే అంటారు. నువ్వు రా ఫస్ట్ ముంగటికి, నేనే చేసుకుంటా, తాళి నేనే కడతా నీకు. కాదు మధు, ఎన్నో లవ్ చేసుకున్నావు, అన్ని చేసుకున్నావు, సడన్ గా మళ్ళీ ఎందుకు బ్లాక్ చేసినావు నాకు చెప్పకుండా? ఏం రీజన్ చెప్పకుండా మధు? నేనా? అది ఇప్పుడు మళ్ళీ రీఓపెనింగ్ చేసేది. కాదు, నువ్వు కామెడీ చేయకు. నిజమా అబద్ధమా? అది నిజమా అబద్ధమా? ఎవరన్నయ్య మీరు? ఎందుకు మధు అట్లా చేస్తావు నువ్వు? తెలిసి కూడా కాదు, లవ్ చేసి అన్నయ్య అంటారా? నాటకం ఆడుతున్నావు. ఇంత ఫ్రీగా ఉంటారా అన్నయ్య, పని పాట లేకుండా? సరే మధు, ఏం చేస్తావు? నీకు అట్లా ఉంది. పాపం అన్నయ్య అనగానే పాపం వాడి గుండె వాళ్ళకి వచ్చి నాకు తెలిసి. నేను లవ్ చేసి ఇట్లా అనడం తప్పు మధు. అదే అదే ఈ మధ్య ఈ అమ్మాయిలు ఇట్లనే తయారయ్యారు నిజానికి చెప్పాలంటే. అవునన్నా. అంతే కదా? అవునన్నా. సరే, నీకు ఒక విషయం తెలుసా మధు? అమ్మాయి అబ్బాయి చెప్పు, అది నాకు ఫస్ట్ చెప్పు. తనకు తెలిసే ఉంటది కదా. అదే అడుగుతున్నా, అందుకే అడుగుతున్నా. చెప్పి అమ్మాయి అబ్బాయి అడగద్దు. అమ్మాయి అబ్బాయా మధు? అబ్బాయి అన్న. అబ్బాయా? ఓకే ఓకే, డన్. ఓకే బ్రో. ఓకే, చూడు ఏంది చూడు, అబ్బాయి అంట. సో ఫ్రెండ్స్ మీట్ అయ్యామా? అలా అనుకోవచ్చు కదా. మరి అట్లనే అంటున్నా, మరి మీట్ అయితే లవ్ అని అంటున్నారేంటి? ఏదో ఒకటి లవ్, ఏదో ఒకటి అంటున్నాడు. తను లవ్ అంటుండు కదా. కాదు, మీరు చార్జ్ చేసింది లవ్ అని. సో దొరికిపోయారు. నేనేం దొరకలే, నిజానికి వాళ్ళిద్దరు కలిసిరంట. సో మీ ఫ్రెండే, దుబాయ్లో ఉండే ఫ్రెండ్? తెలియదు నాకు, నీ వాయిస్ గుర్తుపట్టలేదా? సో నేను ఇంటర్వ్యూ తర్వాత ఫోటో చూపిస్తా, ప్లీజ్. ఓకేనా? కానీ మీరిద్దరు కలిసిరంట, కలిసి తిరిగిరంట అక్కడ? ఏమో ఐడియా లేదా? చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ నాకు. ఓకే, అంటే నువ్వు జనాలకి క్లారిటీ ఇవ్వు, నువ్వు మగ ఆడ. అరే ఎన్నిసార్లు చెప్పాలి భయ్, నేను మస్తు సార్లు చెప్పిన. అండ్ అక్కడ నేను ఉన్నప్పుడు నాకు ఈ ప్లాట్ఫామ్ రాలేదు ఒకటి సోషల్ మీడియాలో. సో అందుకని నేను చెప్పలేదు. అండ్ చెప్పకున్నా కానీ మా దుబాయ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. లైక్ యాజ్ ఎ వర్కర్గా నేను ఎట్లా వెళ్తాను, ఎట్లా ఉంటాను, అండ్ ఎందుకోసం నేను చేస్తున్నానో అక్కడ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. కాదు, నేను ఆడనా మొగనా అంటే సొల్లంతా చెప్తుంది. సొల్లని నువ్వు అనుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నేను చెప్పలేను. సేమ్ పడ్డ కష్టం అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అలా. అండ్ నా ప్రొఫైల్లో క్లియర్గా చేశాను ఐఎమ్ గెటప్ ఆర్టిస్ట్ అని. సో అది కొంతమంది చూడలేదు, ఎందుకంటే నా వీడియోస్ నచ్చి అది చూడలేదు. ఓకే, అది ఓకే. అండ్ ఈ ప్లాట్ఫామ్ కోసం నేను వెయిట్ చేసిన. ఇండియా రాగానే మీరే అన్నారు కదా ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు అని. ఎందుకు ఇచ్చాను? క్లారిటీ ఇద్దామని ఇచ్చాను నేను. నాకు ఇంకొకరిని మోసం చేయాలనే ఉద్దేశం ససేమిరా లేదు, రాదు కూడా. ఐఎమ్ ఏ బాయ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గెటప్ ఆర్టిస్ట్. సరే, బాయ్ అన్నావు కదా, ఒక్కసారి ఆ విగ్గుది అబ్బాయి లాగా మాట్లాడు చాలు. నాది రియల్ హెయిర్ అండి, నేను ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాను అంతేకాని. ఇది రియల్ హెయిర్ ఇది మొత్తము లైక్ ఏంటి ఆర్మీ కటింగ్ లేదు నాకు, మీలాగా మీకంటే కొంచెం ఎక్కువనే ఉంది. ఓకే, సో అంటే మీరు బాగా ఒప్పుకున్నారు కదా, అబ్బాయిలా మాట్లాడు. ఏం రాబాయ్ ఎట్లున్నావు? యాక్చువల్ ఆగు శివ, నేను మాట్లాడుతున్నాను కదా. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నా వాయిస్ ఇంతే ఉంటుంది. అబ్బాయిలాగా రాదా? గింతే ఇక. కాదు, రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరన్నా బయట నుంచి అలవాటు అయిపోతారు కదా. కాదు, మీ భార్యని ఎవరన్నా పిలిచినప్పుడు వస్తున్నా అని చెప్పి నువ్వు అన్నావు అనుకో, ఎట్లుంటది? నీకు విషయం తెలుసా, లైక్ నేను ఫోన్ మాట్లాడితే హలో మేడం అంటారు తప్ప మరి సార్ అని నేనేం చేయాలి? అది నా మైనస్ పాయింట్ అని చెప్పలేను, ప్లస్ పాయింట్ అని కూడా నేను చెప్పలేను. దానివల్ల నాకు ఒరిగింది ఏం లేదు. కాదు, ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఎలా? నాకు గొంతు నొప్పి పెడుతుంది సార్. గొంతు నొప్పి పెడుతుంది తర్వాత, లైక్ గంభీరంగా ఇట్లా మాట్లాడడం అంటే అది రాదు ఇంకా. సో ఇదే క్యాజువల్గా మాట్లాడు, మనమేం సీరియస్గా కానీ కంటెంట్ కానీ చేయట్లేదు కదా ఇక్కడ. మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. సో వాయిస్ ఇదే ఒరిజినల్.
ఒరిజినల్ ఇదే ఎస్ అబ్బాయిలాగా రాదు. ఇంకా అబ్బాయి అమ్మాయి అని కాదు, నా వాయిస్ యూనిక్ ఇట్లా ఉంటుంది. ఇంకా సరే అబ్బాయిలాగా మాట్లాడు. ఇంట్లో మీ అమ్మతో ఏం మాట్లాడుతావు? అమ్మతో ఇట్లా అమ్మ ఎట్లున్నావు, మంచిగా తిన్నావా ఓకే అంతే. ఓకే. ఇంకెవరైనా ఫ్రెండ్స్ అరే ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, సరే ఫ్రీ ఎప్పుడు ఉంటావరా కలుస్తా, ఇంతే. ఓకే. సీను మూతవరే అని పిలుస్తావు ఇప్పటికి? ఓకే. అంతే. ఇద్దరు కలిసి హోటల్లో అటు ఇటు ఏమన్నా తిరిగిరా? అంత సాహసానికి నేను ఒడిగట్టలేదు. నేను హోటల్ అన్నది హోయో హోటల్ కాదు, రెస్టారెంట్లో హోటల్. లేదు, మీ ఛాయ్ కూడా తాగలేదు కలిసి. ఎందుకు భయమా సీను అంటే? భయం కాదు, తను పని చేసుకుంటుండు. తన వీడియోస్ తను ఫ్రీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ దొరికిందంటే వీడియోస్ చేసుకుంటాడు. దాని తర్వాత ఏం చేస్తున్నా తెలియదు. నిన్న నైట్ ఆన్లైన్లో మొత్తం లైవ్కి వచ్చేసి ఓ దంచి కొడుతున్నారు కదా మీరిద్దరు. యా. సో ఎందుకు వచ్చారు ఆన్లైన్కి నైట్? ఆన్లైన్కి లైక్ మా మూతవారి ఏం చేసిండంటే హనుమాన్ ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసిండు. లైక్ పూర్ పీపుల్కి లైక్ ఫుడ్ కానీ లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా బుక్స్ కానీ ముసలి వాళ్ళకి ఏదైనా బ్లాంకెట్స్ అట్లా ఉంటారు కదా, ప్రమోట్ చేయమన్నాడా? సో చెప్పు ఒక నలుగురికి. ఇగో మన ఇంటర్వ్యూలో వచ్చి ప్రమోట్ చేసుకుంటుంది. అవునా? ఎస్. ఇంకేంది, అందరూ హనుమాన్ ఫౌండేషన్ ఫాలో చేయండి. ఓకే. సో ఇక అందరూ మీ మూతవారి చెప్పిండు కదా అని చెప్పేసి నువ్వు చెప్పినావు, ఇక అందరు ఫాలో అవుతారు. ఈజ్ బెస్ట్ సపోర్టర్ అని చెప్తాను నేను. ఓకే. నీకు సపోర్ట్ బాగా చేసిందా? అఫ్ కోర్స్, నేను ఏంటో తెలిసి కూడా అండ్ నేను ఏం వర్క్ చేస్తున్నాను తెలిసి కూడా అండ్ అంత కష్టపడుతున్నావు మధు, సో డెఫినెట్లీ సపోర్ట్ ఉంటాను అని నా అంటే ఏమేమి సపోర్ట్ చేసిండు ఇప్పటివరకు? సపోర్టింగ్ అని అంటే లైక్ నేను ఇది అని తెలిసిన తర్వాత తను ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు. బాయ్ లైక్ నేను బాయ్ అని తెలిసి కూడా తను ఎప్పుడు నా ట్రోల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా తను ఓపెన్ అప్ అవ్వలేదు. సో అది నేను నా ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత తను ఓపెన్ అప్ అయ్యాడు తప్ప అంతవరకు మధు నేనున్నా లైక్ అలా. ఓకే. మధు నువ్వు మధు నేను ఉన్నాను పర్లేదు చెయ్యి వీడియోస్ ఓకే అని అలా చెయ్యి వీడియోస్ నేను పెళ్లి చేసుకుంటానడా? తను చేసుకుంటా అన్న అంత భారీ హృదయం నాకు లేదు. ఓకే. నువ్వు చేసుకోవు, నువ్వెవరిని చేసుకుంటావు? నేను నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటా. ఎవరిని చేసుకుంటా? అదే అడుగుతున్నా. ఎవరు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. సో ఎట్లాంటి క్వాలిటీస్ కావాలి నీకు? లైక్ మీరు అన్నారు కదా మీ వాయిస్ ఇట్లా ఉంది, మీరు ఇది చేస్తున్నారు ప్రొఫెషనల్గా అయినా ఏదైనా కానీ, సో అది అర్థం చేసుకునే వాళ్ళు అయితే బాగుండు అమ్మాయి అట్లా. సో అట్లాంటి అమ్మాయి కావాలి. ఎస్. సో అట్లాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ప్రపోజ్ చేయకండి, మెసేజ్ చేయండి. ఫస్ట్ ఈ గెటప్ చేంజ్ చేయండి అని చెప్పండి. యా డెఫినెట్లీ. నేను ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత సెకండ్ డే నేనేంటో ఇంకేందో మా స్టేజ్ ఎక్కినావు కదా ఇలా. ఇదేంది, ఇది మీ యూట్యూబ్ ఛానల్, నాది కాదు. ఓకే. సో అంటే నీ స్టేజ్ ఎక్కాలను నేను అనుకున్నది. ఓకే. సరే సీన్ కోసం ఒక మంచి సాంగ్ పాడు. సీన్ కోసం అనగానే టర్న్ ఇస్తుంది. సీన్ కోసం నువ్వక్కడ నేనిక్కడ మనసు ఇక్కడ, మంచిగా పాట పారిపోతాడు సీను. అది చాలు అర్థం పాడు మొత్తం. ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒకటైతే గెలిచేది పిలుపేనండి, నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం, నా కోసం మీ ఇష్టం వదలొద్దండి. అంతే. ఓహో, నీ కోసం ఆయన ఇష్టం మరవద్దండి, సంథింగ్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్యలో. సీన్ కోసం అని కాదు, ఇది నాకు నచ్చిన పాట అండ్ నాకు నచ్చిన కలర్ బ్లాక్ అందుకని. ఓకే. చెప్పగానే చెప్పేసినావు నువ్వు నీకు నచ్చే కలర్ బ్లాక్ అని. నా ఇష్టం అది. అదే నీకు అంటే ఇండైరెక్ట్గా అన్నీ చెప్పేసింది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది. అవునా? సరే నా కోసం ఏదైనా పాట పాడు. మీకోసమా? ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపన, నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపన, వాలు జడల కాగితాల విరజాజులు అక్షరాలు పేర్చి కూర్చి చూపన. సో పాపం అక్కడ సీన్ గుండె పగిలిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. అలా ఏం లేదు, తను సో పాజిటివ్. సో పాజిటివా? సో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమన్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళినా కాదు, మళ్ళీ మిస్బిహేవ్ చేయకండి మాటలు. ఓకే. అంతేనా? యాజ్ ఎ ఫ్రెండ్ అందరు. దుబాయ్ స్పెల్లింగ్? దుబాయ్ స్పెల్లింగ్ DUBAI దుబాయ్. కరెక్టేనా? ఫిజియాలజీ? ఎందుకంటే నేను అది ఎగ్జామ్ రాయడానికి రాలేదు. జస్ట్ అడుగుతున్నా. ఏలి ముద్ర ఎందుకు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నావు కదా? అంత ఇంగ్లీష్ రాదండి. అంతే. ఇంతకుముందుకు ఇంగ్లీష్లో బాగానే మాట్లాడినావు కదా.
నెక్స్ట్ నెక్స్ట్ బ్రింజాల్ని తెలుగులో ఏమంటారు? బ్రింజాల్. చెప్పాను కదా, నేను ఒప్పుకున్నాను నాకు స్పెల్లింగ్స్ రావని. నేను స్పెల్లింగ్ అడగలే, మరి బ్రింజాల్ని తెలుగులో ఏమంటారు అన్న. నాకు ఇంగ్లీష్ రాదు చెప్పు వీళ్ళకు. ఏంది ఇంగ్లీష్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సరే ఇంకా ఇంకా ఏం చెప్తారు చెప్పండి. ఏం రాదా నీకు? ఇంకా నాకేం రాదు. బ్రింజాల్ అంటే తెలియదా నీకు? నీకు ఇష్టమైంది అనుకుంటా, నాకు తెలుసు. చెప్పు ఏందో చెప్పు. నవ్వుతున్నాను, మీకేం రాదు. బ్రింజాల్ అంటే తెలియదా? చెప్పు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేయి, ఓకేనా? సో ఫైనల్గా మీ వ్యూవర్స్కి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? వ్యూవర్స్కి అయితే థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ లైక్ నేను నార్మల్గా వీడియోలు చేసినప్పుడు రివీల్ చేయకముందు ఎలా సపోర్ట్ ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అండ్ అంతే సపోర్ట్ ఉండాలి ఇక ముందు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ బ్యాడ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకైనా కానీ, మంచిగా కామెంట్స్ చేసే వాళ్ళకైనా కానీ థ్యాంక్స్ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నువ్వు ఏమైనా సమాధానం ఇవ్వాలనుకుంటున్నావు? ఒకటే, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆయన చెప్పాలనంటే నా లైఫ్ నేను రిస్క్లో పెట్టుకున్నాను, నా లైఫ్ కదా. అండ్ నా జీవితం ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేసుకుంటా. నా కష్టం ఏదో నేను పడుతున్నాను. సో సోషల్ మీడియా ఉందని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా కానీ ఇంకొక పర్సన్ని మానసికంగా ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఎప్పుడు గుండె ధైర్యంతో ఉండరు కదా. సమ్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు మీలాంటి వాళ్ళు చేసిన కామెంట్ చూసి కొంచెం డిప్రెషన్కి గురవుతారు. సో అట్లా కొంచెం ఆలోచించండి. నచ్చలేదా వీడియో చూడకండి, లేకపోతే బ్లాక్ చేసి పడేయండి. అంతేకాని లేదు అట్లాంటి మెంటాలిటీ మీలో ఉంచుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ ఈ పర్సన్ చూస్తే అంటే ఒక అమ్మాయిని చూస్తే కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగానే ఇది, లేకపోతే ఇంకోవడం ఏదైనా కామెడీ వేస్తే నీది ఇలా ఉందిరా నీ కామెడీ ఎవరిని అవుతారు అర్థంగా అట్లా కామెంట్స్ పెడతారు కదా. అట్లాంటివి పెట్టకుండా పాజిటివ్నెస్ పెంచుకోండి అందరు, అంతే. ఓకే. మిమ్మల్ని నేను ఏమన్నా ఇబ్బంది పెట్టిన ఇంటర్వ్యూలో? నన్ను ఇబ్బంది పెట్టలే కానీ నాకే తెలియకుండా ఫోన్ చేసారు కదా, అది నాకు అదే ఉంది ఇప్పుడు. ఓకే, ఎవరైనా? సో ఎంతమందితో మాట్లాడినావు మరి నువ్వు? నేను ఎవరితో మాట్లాడలే. ఎవరితో మాట్లాడలే అంటే నేను రివీల్ చేద్దాం అనుకున్నాను నిజంగా ఇంటర్వ్యూలో తన ఫోటో కూడా, బట్ తను వద్దు అంటే మాది పర్సనల్, మళ్ళీ నేను ఇండియాకి వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరికి ఇంతే. ఒక యాజ్ ఎ ఫ్రెండ్గా అండ్ నాకు బాధ అనిపించేది ఏంటంటే యాజ్ ఎ ఫ్రెండ్ నేను వాళ్ళ ఫ్రెండ్ అని ఎవ్వడు కూడా ఒప్పుకోడు. సో అట్లాంటి వాళ్ళ నా ఫ్రెండ్ నాకు తెలుసా, నేను కూడా ఎవడో తెలియదు అని అంటాను. నేను కూడా ఆల్రెడీ నీకు తెలియదనే అంటున్నాను. అంటే చెప్పారు కదా ఇప్పుడు ఫోటో చేస్తా అంటే వద్దన్నారని. అలా చాలా మంది ఉన్నారు చాటింగ్ చేసి ప్లీజ్ నా చాట్ క్లియర్ చేయవా అనేటోళ్ళు. ఏమని చాట్ చేస్తారు? హాయ్ హలో ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా, ఏం చేస్తున్నావు, సరే ఏదైనా వర్క్ చేసుకుంటున్నావా అని చెప్పేసి సరే ఉంటున్నాం గుడ్ నైట్. రాంగ్ రాంగ్ రాంగ్. అట్లా ఎవడు చాట్ చేసినాడు చాట్ తీసి 100% నేను రాసిస్తాం మీకు. అంటే నీతో ఏమైనా బూత్ మాటలు మాట్లాడతా? బూత్ మాటలు వస్తావా పోతావా అలా కాదు శివగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నోన్ పర్సన్కి మన నెంబర్ షేర్ చేయము, వాళ్ళతో చాటింగ్ చేయము. తెలిసిన పర్సన్ అయితేనే మన నెంబర్ ఆడ ఉంటుంది. అండ్ ఈ పర్సన్ ఓకే అనిపించినప్పుడు మాత్రమే నెంబర్ షేర్ చేస్తాము. ఆ పర్సనే లైక్ హాయ్ హలో ఎట్లున్నా మంచిగా ఉన్నావా అంటే తెలుసు కాబట్టి మనము లైక్ కెమెరా ముందైనా కెమెరా ఆఫ్ అయినా అలా తెలుసు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడతాము. ఆ పర్సన్ వచ్చి లైక్ అబ్బా ప్లీజ్ ఏమనుకోకని చాట్ క్లియర్ చెయ్యి, నేను కూడా క్లియర్ చేస్తున్నా బాగోదు ఎవరైనా చూస్తే అంటే అప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే ఒక మనిషి తనకి ఇష్టమైన ప్రొఫైల్ ఎంచుకున్నా కూడా ఎదుటి వ్యక్తికి సో ఇట్లాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే నీ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారని నీకు అర్థమవుతుందా? మరి నాకు అదే నేను అడిగేస్తాను. నేను అంటే వాళ్ళ వేళను అడుగుతాను. చూడు నేను మాట్లాడమని నేను అడగలేదు, అండ్ నా ప్రొఫెషన్ ఏందో నేను చేసుకుంటున్నా, నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా. నువ్వు హాయ్ హలో అంటే నాకు కడుపు ఏం రెండిపోదు, నాకు 10 పైసలు రావు. అండ్ నువ్వు మాట్లాడి నన్ను బ్యాడ్ చేయకు. నేను డబ్బులు అడగలేదు, లేకపోతే వస్తావా అని అడగలేదు, నేనేం ఇంకోని తీసుకురా అని అది కూడా అనలేదు. సో నువ్వు ఎందుకు అన్నావు ఇలా అంటే అప్పుడు ఇంకా సారీ ఏమనుకోకు, నువ్వు ఇంత ఫీల్ అవుతావు అని మాకు తెలియదు, ఇంత ఫీల్ అవుడు కాదు, ఇంకొకసారి మెసేజ్ చేయకండి అని చెప్తా అంతే మొత్తం. ఓకే. సీరీ ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టినా? ఈవెన్ మేము మాట్లాడుకోం. ఓకే. మరి లైవ్కి రమ్మనంగానే ఎట్లా వెళ్తావు? తను షేర్ చేశాడు కొంచెం రా లైవ్కి ఒక 10 to 15 minutes. ఐ మీన్ కాసేపు లైవ్లో మాట్లాడుతా అంటే అదే ఎందుకు ఎలా అన్నాడు. మేము ఎప్పుడు పర్సనల్గా లైవ్ కామెడీకి ఎప్పుడు చేయలేదు, అది ఒక ఫౌండేషన్ కాబట్టి. సో మేబీ తన వల్ల అనుకున్నారు
తెలియదు కదా, తను ఒక 4 రూపాయలు సంపాదించుకోకపోయినా కానీ చెట్టు కింద ఉపవాసం ఉన్నవాడికి అయితే ఆ పూట అయితే అన్నం దొరుకుతుంది కదా. సో నేను అట్లా ఆలోచించి సరే అని వెళ్ళా లైవ్కి. సో అందుకే నేను కూడా సపోర్ట్ చేసిన. థ్యాంక్ యూ. అర్థమైందా? సో హనుమాన్ ఫౌండేషన్. ఫౌండేషన్. సో అందరూ హనుమాన్ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. సో దాంట్లో ఫుడ్ డొనేషన్ చేస్తున్నాడు సీను బ్రో. సో అంటే మనం కూడా చాలామంది అంటే ఫుడ్ని చాలామంది వేస్ట్ చేస్తాం. సో ఆ ఫుడ్ గురించి చాలామంది చనిపోతున్నారు బయట ఆ ఫుడ్ లేక. సో ఆ ఫుడ్ని మనం దానం చేస్తే కొంచెం బెటర్. ఎవరు కూడా ఫుడ్ వేస్ట్ చేయకండి. సో థ్యాంక్ యూ సో మచ్ మధుశ్రీ గారు, అంటే పిలవగానే వచ్చినందుకు. నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.